హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. అరికిపుడి కౌసల్యాదేవి గారు రచించిన స్వయం సిద్ధ నవల వింటున్నాం. ఈ నవల ప్రచురింపబడి దాదాపు 40 సంవత్సరాలు, 1985లో మొదటి ముద్రణ, అంటే దాదాపు 40 సంవత్సరాలు కావస్తుంది. అయినా కథ చదువుతూ ఉంటే ఇప్పటికి కూడా ఏ మార్పు లేదు కదా అనిపిస్తుంది. రామానందం లాంటి నాన్నగారేమో కానీ రామానందం లాంటి భర్తల్ని నేను కూడా చూసి ఉన్నాను. సరే, మొదటి నుంచి కథ ఒకసారి విందాం. రామానందం ఆడవారికి చదువు అవసరం లేదు, కుక్కిన పేనుల వంటింట్లో ఉండాల్సిన వారు అని నమ్మే వ్యక్తి. రామానందం కూతురు నీరజ. తండ్రి చేసే పనులకి తన మీద గౌరవం అనేది లేకుండా పోతుంది. తల్లి చిన్నతనంలోనే దూరం అవడం మూలంగా తన అత్తగారైన శ్యామల దగ్గర పెరిగి పెద్దవుతుంది నీరజ. శ్యామల కూతురు సరోజ. మంచి భర్త, చక్కని ఉద్యోగం, వారి ప్రేమకు ప్రతిరూపంగా బాబు. కానీ జీవితం మనం ఆశించినట్టు సాగదు కదండి. హఠాత్తుగా సరోజ భర్త మరణించడం, రామానందం కూతురు పెళ్లి చేయాల్సిన సమయంలో తను శకుంతలను పెళ్లి చేసుకోవడం, ఇలా జరగగా ఇక ఆ ఇంట్లో ఉండలేక నీరజ, శ్యామల సరోజతో ఢిల్లీ వచ్చేయడం జరుగుతుంది. సరోజకు అత్తవారింటి నుంచి సరైన ఆదరణ లేకపోవడం, కొడుకు ఆస్తి మొత్తం వాళ్ళ చేత రాయించుకోవడం, ఇది చూసిన తర్వాత ఢిల్లీలో కూడా ఉండలేకపోతుంది సరోజ. అక్కడి నుంచి సిమ్లా బయలుదేరుతారు ముగ్గురు. ఈ క్రమంలోనే నీరజకు శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. మొదటి నుంచే చూడగానే ఆకట్టుకునే రూపం, వ్యక్తిత్వం కలవాడు శ్రీనివాస్. కానీ నీరజకు శ్రీనివాస్ వివాహితుడిగా అభివర్ణించుకుంటుంది. దానికి కారణం కూడా ఉంటుంది. ఒకసారి అనుకోని పరిస్థితుల్లో నీరజ శ్రీనివాస్తో ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఒక టికెట్పై సరళ శ్రీనివాస్ అనే పేరు చూస్తుంది. దానితో సరళ శ్రీనివాస్ భార్యగా అభివర్ణించుకుంటుంది నీరజ. కానీ శ్రీనివాస్ తను అవివాహితుడు అని చెప్పిన తర్వాత కూడా నీరజ నమ్మలేకపోతుంది. సిమ్లా వచ్చిన తర్వాత వీరికి శ్రీనివాస్ అమ్మగారైన కమల పరిచయం అవుతారు. కానీ ఇక్కడ ఇంకో అదృష్టం ఏంటంటే కమల మరియు శ్యామల చిన్ననాటి స్నేహితులు. కమల వ్యక్తిత్వాన్ని చాలా బాగా వర్ణించారు రచయిత్రి గారు. నీరజకు కమలంటే చాలా అభిమానం ఉంటుంది, తన దేవతలాగా ఊహించుకుంటూ ఉంటుంది. ఇంతవరకు విన్నాం కదా. అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. హఠాత్తుగా వచ్చిన రామానందాన్ని చూసి శ్యామల చాలా అలజడికి లోనైంది. పలకరించే శక్తి, సాహసం కూడా లేక మౌనంగా చూస్తూ నిలిచిన ఆమె రామానందం తీక్షణంగా చూశాడు. శకుంతల డేగలా చూస్తుంది. అన్నయ్య, శ్యామల సంబోధన గళాన్ని దాటలేదు. ఉరిమినట్లే అంటూ పరిసరాల్ని పరీక్షిస్తున్నాడతను. ఏరి ఈ రాలుగాయలిద్దరూ? మంచి యుద్ధ సన్నద్ధుడై వచ్చినట్లుంది ఆ ధోరణి. కూర్చో అన్నయ్య, కూర్చో శకుంతల, టీ చేస్తాను నేను. మాట మార్చకు, ఉరిమాడు. నీ చేతి టీ కూడా త్రాగుతానా? ఇక ఇంత అవమానం చేసింది చాలక ఇంకా నాకు రిజిస్టర్ నోటీసులు ఇస్తున్నావా? నోటీసులు? ఈ అభియోగం అర్థం కాక శ్యామల అయోమయంగా చూడసాగింది. శకుంతల అతి పరుష స్వరంతో అన్నది, మేము హోటల్లో బస చేశాం, మీరేం మర్యాదలతో అలసిపోనక్కర్లేదు. నాటకాలు కట్టిపెట్టి అసలు విషయానికి రండి. శ్యామలకేమీ అర్థం కావడం లేదు. జరిగిందంతా చాలక ఈ కొత్త ప్రదేశంలో కూడా అల్లరి పెట్టడానికి వచ్చావా అన్నయ్య? కష్టసుఖాలు అడగడం అటుంచి ఇంకా నిష్ఠురాలు నిందలునా? ఆమె ఎంత తగ్గి మాట్లాడిందో అంత తారాస్థాయిన పలకడమే కాదు, క్రూరంగా అటు ఇటు పచార్లు ప్రారంభించాడు. చేసే వెధవ పనులని చల్లగా చేసేసి ఏమీ ఎరిగినట్లు మాట్లాడడం నీకే చెల్లింది. మొగుడు చచ్చిన నాళ్ళు అన్నో తండ్రో ఎవరో ఒక మగదిగ్గు చాటున పడి ఉండాలి అయినింటి వాళ్ళు. అలా కాదని మీ తల్లి కూతుళ్ళు తెయ్యిన ఇల్లు వదిలి రావడమే కాకుండా నా కూతుర్ని కూడా లేవ తీసుకొస్తారా? అన్నయ్య, తనకే తెలియనంత భీకరంగా అదిలించింది శ్యామల. నీ కన్న కూతుర్ని గురించి నువ్వే అవాకులు చవాకులు పేలకు. ఏమన్నావు? నేను పేలుతున్నానా? మీ వెధవ పనులు ఇంకా ఏమనంటుందే ఈ ప్రపంచం. ముగ్గురు కట్టకట్టుకు లేచిపారని కోడై కూస్తుంది మన ఊరంతా. నువ్వు నా కన్నవు కాదు, దాని తండ్రివి కాదు, పిశాచానివి. శక్తినంతను కూడగట్టుకుని అరిచిన శ్యామల అంతలో ముఖం చేతుల్లో దించుకుని రోధించసాగింది. తన దూషణలకు రామానందం జవాబులకు బదులు ఎవరివో తప్పట్లు, అభినందనలు వినిపించగా ఆశ్చర్యంగా శ్యామల భయపడిపోయింది నీరజ, సరోజలను చూసి. నీరజ ఇంకా చప్పట్లు చరుస్తూనే ఉంది. ఇంతకాలానికి నీ నోటి నుంచి సత్యాన్ని వినగలిగాను అత్తయ్య. తండ్రి భీకర రూపాన్ని చూస్తూ కూడా అంత నిమ్మకు నీరెత్తినట్లున్న నీరజను శ్యామల భయంగా, ఆందోళనగా చూసింది. భగవాన్, ఎటువంటి దృశ్యాలు చూడాలో, ఇంకా ఏమి వినాలో నిస్సత్తువుగా కుర్చీలో కూలిపోయింది. అమ్మా అంటూ సరోజ ఒక కంగున తల్లి చెంతకు చేరింది. ఆమెను అనుసరించిన నీరజ శ్యామల చేతిలోను తన చేతిలోని తీసుకుంటూ అన్నది రహస్యం చెప్తున్నట్టు. అత్తయ్య, నేనుండగా నీకేం భయం లేదు. అలా చూస్తుండు, ఈయన ఆట కట్టించేస్తాను. ఇటు తిరిగిన నీరజ తండ్రిని ఆపాదమస్తకం అసహ్యంగా చూసింది. రామానందము నీరజను నకసిక పర్యంతం భగ్గున మండించే చూపులు చూస్తున్నాడు.
అడగండి దాన్ని, ఏమిటి ఆలస్యం అంటూ శకుంతల భర్తను త్వరపెడుతుంది. హలో డాడీ, సిమ్లా హనీమూన్కి వచ్చారా? కాలితో నేలను రాస్తూ సుతారంగా ఊగుతూ అలవోకగా అడుగుతున్న నీరజను నమిలి మింగేసేట్లు చూస్తూ హూంకరించాడు రామానందం. ఏమే, కడుపున చెడబుట్టావు కదా, రిజిస్టర్ ఉత్తరాలు రాసి నన్ను రప్పించి హనీమూను నీ శ్రాద్ధం అంటూ ఎదురు ఎగతాళి ఒకటా? శ్యామల, సరోజలు ఆశ్చర్యంగా చూశారు. నువ్వు నిజంగా రాసావటే నీరు? శ్యామల నెమ్మదిగా అడిగింది. రాశాను, నిర్భయంగా నిష్ఠూరంగా పలికింది నీరజ ఒక సోఫాలో కూర్చుంటూ. అభ్యంతరం లేకుంటే మీరు కూర్చోవచ్చు డాడీ. ఇంతకు నా ఆస్తి వాట నాకు అప్పచెప్పమని రాశాను, కానీ నేను మిమ్మల్ని రమ్మని రాయలేదు. భర్త లేని చెల్లెలు, భర్తను కొత్తగా కోల్పోయిన అంధకారంలో ఉన్న మేనకోడలు, పెళ్లి కావలసిన కూతురు, ఇందరు ఏమవుతారు, ఎలా బ్రతుకుతారు అనే ఆలోచన లేకుండా ఇల్లు వెడలు కొట్టే పరిస్థితులు సృష్టించి మీ ఇంట మీరు కూర్చున్నవారు ఈరోజు భార్య సమేతంగా విచ్చేస్తే మా కోసం వచ్చారని ఎలా అనుకుంటాను? అందుకే హనీమూనా అని అడిగాను. అందుకు గింజుకోవాల్సిన అవసరం లేదు. నేను రాసిన ఉత్తరానికి మీరు మీ సంతకంతో ఒక కాగితం పంపిస్తే సరిపోయేదిగా. ఇవ్వరే, ఒక్క పైసా ఇవ్వరు. ఇలా పరువు తీసి లేచొచ్చిన దానికి. శకుంతల మాటలు పూర్తి కాక మునిపే నీరజ శివంగిలా వచ్చింది ఆమె దగ్గరకు. నువ్వు బయటికి పో. తండ్రి కూతుళ్ళ మధ్య నోరెత్తడానికి ఎన్ని గుండెలు నీకు? వెళ్ళను. ఆయన ఒక్కరిని అమాయకుని చేసి ఏ సంతకాలు చేయించుకోవడానికే నీ పన్నాగం. వెళ్ళకపోతే నోరు మూసుకుని పడి ఉండు. ఒక్క మాట మాట్లాడినా మర్యాద దక్కదు. రామానందానికి అరికాల మంట నెత్తికెక్కినట్లుంది. ఇది తానంటే భయపడి తన సమక్షంలో గడగడలాడి తన కూతురు నీరజేనా? ఇది తనంత వాడిని ఎదిరించడము. పట్టరాని ఆగ్రహంతో చిందులు ప్రారంభించాడు. ఏమే, చాలా పొగరెక్కావు. ఎవడో చాలా గట్టివాడి నిన్ను తీసుకొచ్చి ఇలా తర్ఫీదిచ్చాడనుకుంటానే. నా ఎదుట ఏనాడైనా నిలబడి మాట్లాడావా? నీరజ అతి ఉగ్రంగా జవాబిచ్చింది. పెళ్లి కావలసిన కూతురు ఎదుటనే ఈ మనుమలు ఎత్తవలసిన వయసులో వివాహమాడిన మీరు పచ్చకామర్ల సామెతలా ఉన్నారు. మీ బేఫర్వతనానికి, కుమార్తెతో నేడు మీరు మాట్లాడిన తీరుకు తండ్రులందరూ సిగ్గుపడాలి. రామానందం కోపం చెల్లెలపై తిరిగింది. నాపై నీకు గల కక్ష అంతా దీనిలా తయారు చేసి తీర్చుకుంటున్నావన్నమాట. దేవతలాంటి అత్తయ్యని ఎందుకంటావు? నేనేం పసిపిల్లను కాను ఒకరు తయారు చేయటానికి. వినిపించుకుని రామానందం ధోరణి సాగిపోయింది. ఆనాడు నేనే అడ్డుపడకపోతే మన ఊరి బీద స్కూల్ మాస్టర్తో నువ్వు కోరుకున్నట్లే నీ పెళ్ళై ఈసరికి కులానికి అయిన వాళ్లకు అందరికీ దూరమై తిండికి ముఖం వాచి ఆత్మహత్య చేసుకుని ఉందువు. ఆనాడు నీ కోరిక చెల్లకుండా నా స్నేహితుడితో నీ పెళ్లి జరిపించానని ఈనాటి వరకు నువ్వు వేడుస్తూనే ఉన్నావు. కర్మకాలి నా పెళ్ళాం చావటం నీకు ఆనందమైంది. నా పిల్ల నీ చేతుల్లో పడింది. దానిలా నలుగురు చీ అనేట్లు పెంచి వినోదిస్తున్నావు నా బాధ చూసి. తామెరుగని ఈ విషయాలు సరోజ, నీరజన్లు దిగ్భ్రమకు లోను కావించాయి. శ్యామల తలవాల్చి పదే పదే కన్నీరు తుడుచుకుంటుంది. నీరజ తన కర్తవ్యం నిర్ణయించుకున్నది. డాడీ, ఇప్పుడు ఇంత వయసు వచ్చిన మీలోనే ఇంత కోరిక ఉంది. పునర్వివాహం చేసుకున్నారు. ఆనాటి 16 ఏళ్ల అత్తయ్య కోరికను మీరు మన్నింపలేకపోగా ఇప్పటికీ సాధించడం సిగ్గుపడవలసిన విషయం. అయినా ఆ విషయాలన్నీ ఇప్పుడు గతం. నేను మీకు ఉత్తరం రాశాను. దానికి మీ సమాధానం ఏమిటి? నువ్వు ఇంటికి రా, వివాహంలో కట్నంగా ఇస్తాను. శకుంతల మధ్యన తారాస్థాయిని అన్నది. అది ఇంటికి రాకూడదు. పోయిన దాన్ని తెచ్చి మళ్ళీ ఇంట పెట్టుకున్నారన్న అప్రతిష్ట మనకు. నిరసనగా నవ్వింది నీరజ. బురదలోని వరాహానికి గంగాజలం అసహ్యం కాదా మరి? అయినా నేను నోరెత్తవద్దన్నాను కదా. డాడీ, నేను మైనన్ని కాను. మీ అధికారాలు భరించడానికి. ఆస్తి అంతా మీ స్వార్జితం కాదు, పిత్రార్జితం కనుక మా తాతగారి ఆస్తిని నేను కోర్టు ద్వారానైనా పొందగలను. మీరే ఇస్తే గౌరవం నిలుపుకున్నట్లు అవుతుంది. ఏం చేస్తావు ఆస్తితో? నా శక్తి మేరకు సేవ చేస్తాను. ఈ కుళ్ళు ఆచారాలు మార్చడానికి. పెళ్ళి? అందరి వదనాలు ఒకసారి కలిగి చూసి నిర్మలంగా నెమ్మదిగా చెప్పింది నీరజ. మీ వంటి తండ్రి కూతురికి వివాహం మీద ప్రేమ ఉండదు డాడీ. మొత్తం పురుషజాతి పైననే అసహ్యంగా ఉంటుంది. అందుకే నేను ఆ రొంపిలో దిగదలుచుకోలేదు. నీకింత పొగరైతే నేను అసలు ఆస్తి ఇవ్వదలుచుకోలేదు. పెళ్ళక్కర్లేదా? మరి ఆస్తి తీసుకొని ఎవడి ముఖాన కొడతావట? నువ్వెలా దారిలోకి రావో నేను చూస్తాను. అది అలా చెప్పండి అంటూ శకుంతల వంతపాడింది. ఎలా ఇవ్వరో నేను చూస్తాను, వెళ్ళండి. ఇంకొక క్షణము కూడా ఇక్కడ మీ ఉనికి నేను భరించలేను. ఇంట్లో అలిగి వచ్చిన కూతురు తండ్రి బ్రతిమాలాలని, అక్కున చేర్చుకోవాలని ఆశిస్తుంది, కానీ ఆగర్భ శత్రువులా మాట్లాడితే అసహించుకుంటుంది. చిన్ననాటి నుండి ఇదే ఈ శత్రుత్వమే నీలో చూస్తూ దిగుళ్ళతో పెరుగుతున్నాను. కానీ పితృప్రేమ ఏమిటో రుచి చూడలేకపోయాను. అందుకే ఈ సంసార జీవనాన్ని, కుటుంబ వ్యవస్థను, కులమత భేద జాడ్యాన్ని ద్వేషించుతూ అందుకు దూరంగా నా అభిరుచులకు అనుగుణంగా ఆదర్శప్రాయమైన స్త్రీ సేవా సంస్థను ప్రారంభించి పోషించదలుచుకున్నాను. మీరు ఆస్తి ఇవ్వకున్నా నా ప్రయత్నాలకేమీ పర్వాలేదు, కొనసాగుతాయి. కానీ ఇద్దరి ముఖాలు ఇక నేను చూడదలుచుకోలేదు. గెట్ అవుట్. నీరు మతిపోయిందా? శ్యామల అదిలించగా అటు చూసిన నీరజ తగ్గని ఆవేశంతో అన్నది.
లేదు, పోతుంది ఇటువంటి వాళ్ళ మధ్య. అందుకే ఈ మనిషిని చిన్ననాటి నుండి తిట్టడానికి కొట్టడానికి మాత్రమే అలవడిన ఈ రాక్షసుని పొమ్మంటున్నాను. అత్త, నువ్వు రోజు నేను వేసే ప్రతి అడుగుకు అడ్డు వస్తున్నావు. ఈ మధ్య మీ నాన్న కోప్పడతాడు, ఈ నింద నాపై పడుతుంది అంటూ. అందుకే ఈయనకు అనగా నీ అన్నకు నీపై ఎటువంటి అపోహలు ఉండవు. ఇక తన కూతురు అనబడే ఈ నీరజ తనకంటే మొండిదని, పట్టుదల గలదని, ఒకరిపై ఆధారపడని స్వయం సిద్ధురాలిగా బ్రతకదలుచుకున్నదని ఈనాడు స్పష్టమైంది. అంతవరకు ప్రేక్షకురాలి వలె ఉండిపోయిన సరోజ కలగజేసుకున్నది. మామయ్య శాంతపడ్డాక మాట్లాడుకోవచ్చు. మీరైనా నోర్ముయ్యవే. మామయ్యట మామయ్య. ఏం నీకేం తక్కువైంది ఇలా దేశం మీద ఉద్యోగాలకు ఎగబడ్డావు? కష్టమో సుఖమో అత్తింట పడుండాలి కానీ మొగుడు చచ్చినంత మాత్రాన ఇక ఎవరి లెక్క లేదా? మామయ్య. సరోజ మాట్లాడలేకపోయింది దుఃఖంతో. శ్యామల రోషంగా జవాబిచ్చింది. చచ్చిన మనిషితో పాటు అత్తిల్లంతా తుడిచిపెట్టుకుపోయినట్టే ఒక్కళ్ళు కూడా దాని ముఖం చూడకపోయిరి. దాని కర్మకు దాన్ని పరాయి ప్రదేశంలో ఒక్కతిని వదిలి నిర్దయుల దగ్గరకు దానంతటది దేహి అని వెళ్ళవలసిన గతేమీ పట్టలేదు. సొంత మేనమామై ఉండి అవతలి వాళ్ళ గడ్డి పెట్టాల్సింది పోయి దాన్నే అంటున్నావా? అంటాడత్తయ్య, అంటాడు. నీరజ హేళనగా అన్నది. తను మగవాడు కదా, మరి మగవాడు రాసిన ఈ నీతి శాస్త్రాలను బలపరిచి మాట్లాడకపోతే తన ఆధిక్యత దెబ్బతింటుంది. మగవాడికో నీతి, ఆడదానికో నీతి. ఈ ముదిమిలో వివాహం చేసుకున్న తనకో నీతి మగవాడు గనుక, 30 కూడా నిండని సరోజ మరో నీతి ఆడది గనుక. ఈ నీతులు చెప్పేవాళ్ళు గంగలో మునగని. మన ఆత్మశుద్ధే మనకు శాస్త్రం. నీవు బాధపడకు సరోజ, రా మనం ఆంటీ ఇంటికి పోదాం. రాలేని ఇప్పుడు, నువ్వు వెళ్ళు, పని ఉంటే. వీధి గుమ్మం దాటి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న రామానందాన్ని, శకుంతలను, కన్నీళ్లతో చూస్తున్న శ్యామలను చేయి పట్టి నెమ్మదిగా లోని తీసుకుపోయింది సరోజ. ఒకసారి అటు ఒకసారి ఇటు చూసి నీరజ నెమ్మదిగా నడుస్తూ ఆలోచిస్తుంది. సంసారము, కుటుంబ జీవనము, రక్త సంబంధము, సోదర ప్రేమ అంటూ ఎన్నెన్ని అందమైన పదాలున్నాయి. మనసులను భ్రమింపచేస్తూ వాటి అంతఃసారం ఇంతేనా? క్రియాశూన్యమేనా? ఎవరి బాగు వారిదేనా? ఎవరు ఏమీ కారా అని అనిపిస్తుంది. లక్ష్మి నీరజను చూడగానే నమస్కరించి మర్యాదలు చేసింది. అమ్మగారు ఇంటి దగ్గర లేరు, మీరు వస్తే ఈ ఉత్తరం ఇమ్మన్నారు. నీరజ విస్మయంగా లక్ష్మి ఇచ్చిన చీటీని చూసుకుంది. నీరు, చిన్న పని ఉండి వెళ్తున్నాను. శ్రీ టేబుల్ మీద ఉత్తరాలు ఉన్నాయి, కాస్త కాపీలు తీసి ఈరోజు పోస్ట్కు వెళ్ళేట్టు చూడు. ఇప్పటికే చాలా ఆలస్యమైందట. పని చెప్పానని ఏమీ అనుకోకదు, తప్పనిసరి ఆంటీ. ఆ పని తన మానసిక పరిస్థితికి చాలా మార్పుగా భావించిన నీరజ ఆనందంగా పనిలో నిమగ్నమైంది. అవన్నీ శ్రీనివాస్ తమ అభిమానుల ఉత్తరాలకు రాసిన జవాబులు. 1-2 లేఖలు మిత్రులకు రాసినవి కూడా ఉన్నాయి. ఆ అన్నిటినీ నకళ్ళు తీసి ఆయా చిరునామాలకు పంపవలసి ఉన్నది. ఆ పనే ఇప్పుడు నీరజ చేయాలి. ఒక రచయిత గారి జవాబులు ఎలా ఉంటాయి? ఆ ప్రశ్నలు, జవాబులు విచిత్రానుభూతికి, అపురూపమైన భావనకు లోనైంది నీరజ మనసు. రచయితలు నిజంగా ధన్యులు. రోజు ఎందరెందరి నుండి అమూల్యమైన ప్రశంసలు, అభివాదాలు అందుకుంటారు. ఎందరితో ఈ జాబుల రూపంలో మాట్లాడతారు. ఎంత గొప్పగా పాఠకుల మనసున ముద్రణ పొందుతారు. ఈనాడు ఒక రచయిత పనిని తాను చేయడం తన అదృష్టమేనని భావించిన నీరజ సంతోషము, అపురూప భావాలు నిమిషాల వ్యవధిలో పటాపంచలైనాయి. ఏమీ ఉత్తరాలు, కొద్ది మాత్రమే పురుషులు రాసిన లేఖలున్నాయి. అందులో విమర్శలు ఉన్నాయి, ప్రశంసలు ఉన్నవి. కానీ స్త్రీల జాబులు మాత్రం లెక్కకు మించినవి కాకున్నా చాలా ఉన్నాయనకు తప్పదు. అయితే వాటిలో అభినందన లేఖలు లేదా విమర్శనాత్మకమైనవి 2 మాత్రమే. మిగిలినవి ఏమనాలి? ప్రేమ లేఖలు అంటే ఆ శబ్దం చాలదు. రచయితకు కానీ రచయిత్రికి కానీ రాసే జాబులు సాహిత్యపరమైనవిగా ఉండాలి. కానీ వారికి ఇటువంటి నిర్లజ్జాపూరితమైన లేఖలు కూడా రాస్తారా? శృంగార భూయిష్ట పదజాలంతో అతని స్నేహాన్ని, ప్రేమను ఆశిస్తూ అర్థిస్తూ రాసినవి కొన్ని అయితే, మరికొందరు అతడిపై కాంక్షను, తృష్ణను వెలిబిచ్చుతూ కవిత్వం వలికించారు. ఒక లేఖ మరీ నీతిబాహ్యంగా, అసభ్యతాపూర్వకంగా ఉన్నది. ఆ లేఖ రాసిన అభిమానిని తాను శ్రీనివాస్తో వివాహాన్ని కోరడం లేదని, అంతటి రచయిత పొందు ప్రాపు చాలని, అతడి ఇతర జీవన విధానంలో తాను కలుగజేసుకోనని రాసింది. నీరజ వర్ణనాతీతమైన భావాలకు, అసహ్యతతో కూడిన ఆశ్చర్యానికి లోనైంది. ఈ లేఖలు రాసిన వారు స్త్రీలా? స్త్రీ జాతికి అవమాన చిహ్నాలా? శ్రీనివాస్ జవాబులు ఇంచుమించుగా అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. వారి అనవసర ప్రస్తావనలకు, ప్రతిపాదనలకు విస్మరించి తన రచనల పట్ల వారికి గల అభిమానాన్ని, కృతజ్ఞతలు మాత్రం తెలుపుతూ సమాధానాలు రాశాడు శ్రీనివాస్. అబ్బా, ఈ తలనొప్పిని ఇతడెలా భరించుతున్నట్టు? ఇతడే మోసగాడైతే వారికి వ్రాసే లేఖలు మరొక తరహాలో వారి అభ్యర్థనలను మన్నించేవిగా ఉండేవేమో. నీరజ ఆ లేఖలన్నింటినీ నకళ్ళు తీసి టపాకు పంపి తీరిక చేసుకునే సమయానికి కమల వచ్చింది. పని చెప్పి శ్రమ పెట్టాను కదూ అంటున్న కమలను తదేకంగా చూడసాగింది నీరజ. ఏమిటలా చూస్తున్నావు?
మీరేమిటో చాలా చిక్కినట్టు అనిపిస్తున్నారు. సమస్య మీ ముఖంపై స్పష్టంగా ఆడుకుంటుంది. మీ చేతుల ఫ్లాస్క్ వగైరా. ఏదైనా పిక్నిక్కి వెళ్ళి వస్తున్నారా? కమల వదనంలో రంగులు త్వరగా మారిపోయాయి. పిక్నిక్ కాదు, కానీ మీరెవరూ 4 రోజులుగా ఇటు రావడం లేదేం? నీరజ సంశయంతో కొన్ని నిమిషాలు గడిపి కడకు చెప్పడానికి నిశ్చయించుకుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఆంటీ. ఏ అభాండము అపనింద మా అత్తనెత్తిన పడకూడదు. ఇప్పటికీ ఆమె చాలా అనుభవాలతో అలసి ఉన్నది. అందుకే మా నాన్నగారికి ఉత్తరం రాశాను. ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది కమల. ఆయనంటే నీకు చాలా భయం కదా, అక్కడికి వెళ్ళిపోతావా? నీరజ నేల చూపులు చూస్తూ నిదానంగా చెప్పింది. అక్కడికి కాదు. మరి? మాట్లాడు నీరు. మీతో చెప్పి సలహా తీసుకోవాలనే వచ్చానంటీ, కానీ చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. సందేహం ఎందుకు? చెప్పు. ఇల్లు వదిలి వచ్చిన తర్వాత నాకు సంఘ మెడల సామాజిక సూత్రాల పట్ల గల భావాలు బాగా మారాయి. అది వరలో కేవలం పురుషుల పాశవిక శక్తి, అధికార భావన మాత్రమే స్త్రీల పురోభివృద్ధికి ఆటంకాలని భావించేదాన్ని. మరి ఇప్పుడేమనుకుంటున్నావు? సరిగా ఆ సమయం వారి సంభాషణకు అంతరాయం కలిగించుతూ 5 వ్యక్తులు వచ్చారు. 2 స్త్రీలు, 3 పురుషులు. పురుషులు దేశ నాయకుల తీరులో దుస్తులు ధరించారు. స్త్రీలు అతి అధునాతన వేషధారణలు, మాట్లాడే భాష యొక్క వంపు సొంపులు కూడా ఆధునికమే. మేము కర్ణాటకలో ఉండే రోజుల్లో బాగా తెలిసినవారు, కుటుంబ స్నేహితులు అని నెమ్మదిగా నీరజతో చెప్పి వారిని ఆహ్వానించి కూర్చోమని చెప్పింది కమల. ఆ స్త్రీలు మాటలు ప్రారంభించారు. అవి మాటల గాలివానల మేళవింప. ప్రేక్షకురాలిగా అంత ఆసక్తిగా గమనించసాగింది నీరజ. ఏమిటి కమల, ఇక్కడే ఉండిపోతారా? మన ఊరు రారా ఇక? వచ్చిన వారిలో ముఖ్యురాలు మాటలు ప్రారంభించింది. ఆయన ఆరోగ్యం గురించి అని అన్నది కమల. బాగానే ఉన్నారుగా, ఇక మీరు వచ్చి తీరాలి. అబ్బా, మీరెక్కడ లేని లోటు ఎంతగా ఉన్నదో తెలుసా? కమల ఆశ్చర్యం కనబరిచింది. నేను లేకుంటే మీకు లోటా? కాగా ఏమిటి మరి? అరుగో, మా వారి ఎన్నికలలో పోటీకి నిలబడ్డారు. 2 ఆయన మాకు అన్ని విధాల సాయం. అలాగా? ఏ పార్టీ? ఏ ప్రదేశం నుండి ఏ టికెట్పై పోటీ చేస్తున్నది వివరించిందామె. ఆమెతో వచ్చిన ఇతర స్త్రీలిద్దరూ మాట్లాడడం మొదలైంది. ఇక ఆయనే కాదండి, మీ స్నేహితురాలైన ఈ నవనీతం గారు కూడా పోటీ చేస్తున్నారు అన్నారు. అంటే? నవనీతం ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది. నేను మరో ఊరి నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి నీ సాయం నాకు లేకపోతే ఎలా చెప్పు? మీ కుటుంబం అందరిపై పెద్ద ఆశతో వచ్చాను నా వెంట తీసుకెళ్లడానికి. మేమేం చేయాలి అని అతి విస్మయంతో అడిగింది కమల. నువ్వు తలుచుకుంటే కానిదేముంది? చక్కగా మాట్లాడగలవు. నీ మంచి మాటలతో నలుగురిని పోగు చేసి పనులు చేయించగలవు. మా తరపున ప్రచారం చేయించగలవు. ఎన్నికలకు ఇంతకంటే కావాల్సినది ఏముంది? మీ అబ్బాయి శ్రీనివాస్ తన కలంతో మాపై చక్కగా రాసి ప్రసారం చేస్తే ఇక తిరుగు ఉంటుందా? ఇటీవల ఏదో పెద్ద పుస్తకం రాసి బహుమతి పొందాడని ఢిల్లీలో విన్నాం. ఓహో, అయితే మీ ఎన్నికల పని మీద ఢిల్లీ వచ్చారన్నమాట. కమల మాటలు నవనీత ముఖ కళ్ళలను తరిగించాయి. అవుననుకో, కానీ నిజంగా మిమ్మల్ని తీసుకెళ్లేందుకే వచ్చాం. ఖర్చులకు మీరు ఆలోచించవద్దు. అన్నిటికీ నేనున్నాను. ఇంకా వైద్యం అవసరమైతే మీరు మళ్ళీ తిరిగి రావచ్చు. అన్నిటికీ నేనున్నాను. మేము మాకు నమ్మకంగా లభించే ఓట్ల అంచనాలలో ముందు గణించుకున్నది మీ కుటుంబాన్ని సుమా. అవునండి, అవును అంటూ తక్కిన వారి వంత వినపడింది. మీ కష్టం అట్టే పెట్టుకొనిలే, నెగ్గితే మీ అందరికి తగినట్లు మేలు చేస్తాను అంటున్న నవనీతాన్ని చురుకుగా చూసింది కమల. మా సంగతి అటుంచు, వచ్చిన పదవితో ప్రజలకేం మేలు చేస్తావు? వింటూనే నవనీతం విరగబాటుగా నవ్వింది. ఏదో ప్రజల కంటి నీరు తోడడానికి 4 రోడ్లు వేయించడం, ఓ 2 కట్టడాలకు పునాదులు, 4 పాఠశాలకు వాగ్దానాలు అవన్నీ మామూలేననుకో. మన స్వప్రయోజనాల మాట ఆలోచించు. ఏమిటవి? నవనీతం వరుసగా వినిపించడం ప్రారంభమైంది. మేము నడుపుతున్న కిండర్ గార్డెన్ గుర్తింపు తెచ్చుకుంటాను. మా చెల్లెలి పేరు నేను నడుపుతున్న ప్రాథమిక పాఠశాలకు ఉన్నత పాఠశాలగా మార్చుతాను. మా మహిళా సమాజాన్ని వృద్ధి చేస్తాను. ఫండ్స్? ప్రతిదానికి ఫండ్స్ వస్తాయి కమల. ఉద్యోగాలకు, సీట్లకు ఎదురు తిరుగుతారు మన చుట్టూ. అంతా డబ్బే డబ్బు. పిల్లలకు పెళ్ళిళ్ళు, విదేశాలకు పంపడం, వర్తక వ్యాపారాలు అన్నీ చేసుకోవచ్చు హాయిగా. ఓయ్ కమల, మాట్లాడవేంటి? అన్నట్టు ఒకసారి అనాథ శరణాలయం స్థాపించాలి అన్నావు కదా, చేద్దు గాని ఆ పని. ఇటువంటి వాటికి మరీ పెద్ద పెద్ద పదవులు అండదండలు కావాలోయ్. బోలెడు నిధి వచ్చేట్టు చూస్తాను. శ్రీనివాస్ శుభ్రంగా మంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కమల మాట్లాడలేదు. బిజినెస్ చేశాడంటే నేను మా వాళ్ళ పిల్లని ఎవరినైనా 10 లక్షల కట్నంతో పెళ్లి చేయిస్తాను శ్రీనివాస్కు. మా అమ్మాయిని బిజినెస్ వాడికే ఇచ్చాం. 30 లక్షలతో సైకిల్ ఫ్యాక్టరీ పెట్టిస్తున్నాం. కమల తిరస్కారంగా నవ్వింది. కావలసిన వారి చేత కార్ఖానాలు పెట్టించగలరు. కక్ష కట్టి కల్లాకపట మెరుగని వారికి కారాగారాల పాటు చేయగలరు. మీ గొప్ప నేను ఎరిగిన దానినే కదా. నవనీతం తారజువ్వల తను కూర్చున్న సోఫా నుండి లేచి కమల కుర్చీ వద్ద ఆమె పాదాల చెంత వాలింది. కమల, గతం మర్చిపో. అప్పుడు అజ్ఞానులము, మీ ఘనత తెలియని వారము. మా వారి ఆఫీసులో అవకతవకలన్నీ నీ కుమారుడు తాను పనిచేసే పత్రికకిచ్చాడన్న కోపంతో కొట్టించాం, జైల్లో పెట్టించాం.
తప్పే చేశాం, అతడి ఉద్యోగం పోయింది. కానీ అది మరొక విధంగా మా సంస్థలకు మాకు మంచి ప్రచారమైంది. డబ్బు వెదజల్లడంతో మా గొడవలన్నీ తుడుచుకుపోయి మా సంస్థలు ఇప్పుడు మరింత అభివృద్ధిలో ఉన్నాయి. పిచ్చి కమల, అంతా డబ్బే కానీ ఆదర్శాలు ఏమీ చేయవు. మా దగ్గర డబ్బుంది, మీ దగ్గర మేధ సమర్థత ఉన్నాయి. ఈ అన్నిటినీ కలిపి మనం కలిస్తే ప్రపంచమే మన చేతిలో ఉంటుంది. అందుకే గతం మరిచి మాకు సహకరించండి. కమల మౌనం చూసి నవనీతం భర్త దశ తిరిగి ఏదో మూగసౌజ్ఞలు చేసింది. అతడు నోరు విప్పాడు. కమలమ్మ గారు, గతం వద్దండి, వర్తమానంలో బ్రతకండి. ప్రపంచాన్ని చూసి కాస్త లౌక్యం నేర్చుకోండి. మీ అబ్బాయి ఏడి, ఇలా పిలవండి, క్షమాపణలు చెప్పుకుంటాను స్వయంగా. మీ వంటి మహాత్ముడే ఎవరో కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తుంటే కల్పించుకుని కాపురం నిలబెట్టబోయిన పాపానికి దెబ్బలు తిని ఆసుపత్రిలో ఉన్నాడు. శ్రోత నీరజ ఒక్కసారిగా నిటారుగా అయింది. అయ్యో పాపం, నడవండి మనం, ఆత్రం వ్యక్తీకరించింది నవనీతం. వద్దు, కఠినంగా పలికింది కమల స్వరం. మీ పై పరామర్శలు, నాలుక చివర ఓదార్పులు, స్వార్థపూరిత విన్నపాలు నా స్త్రీకి అవసరం లేదు. అదిగో నా భర్త గదిలో ఉండి కూడా మిమ్మల్ని పలకరించడానికి ఇంతవరకు రాలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అయినా వారి పుత్రుడు మీ వంటి వారితో కాలాన్ని వ్యర్థం చేసుకోరు. నవనీతం వదనంలోని నక్క వినయాలు మాయమై స్వాభావిక అహంభావుకత పరుచుకున్నది. కమల, ఆలోచించుకు మాట్లాడు. నువ్వు సాయం చేస్తే మాకంటే నీకే ఎక్కువ లాభం. నీ ఇబ్బంది నాకు తెలుసు అనుకో. వితంతువ్వి, పునర్వివాహం చేసుకున్నావని తెలిసిన సమాజంలో ఆ ఎగతాళుల నడుమ నువ్వు బ్రతకలేవు. అందుకే ఈ మారంలో ప్రదేశాన్ని ఎన్నుకున్నావు. నా కోసం మాత్రం కొద్ది రోజులు వచ్చి అవన్నీ భరించు. తర్వాత ఇక్కడికే వచ్చొద్దు గానిలే. ప్రతిఫలం మనం ఘనంగా సమర్పించుకుంటాను. కమలకు తల వంపు కలిగేట్లు మాట్లాడిన గర్వంతో అందరి దశ టీవీగా చూసింది నవనీతం. అయితే ఆమె అనుకున్నట్లు కమల తలవాల్చలేదు, గాంభీర్యాన్ని కోల్పోలేదు. నవనీతం నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే మీ వంటి స్త్రీల హేళనలకు నేను సరకు చేయను. ఎక్కడైనా నేను సగర్వంగా తల ఎత్తుకు తిరుగుతాను. నాకు నీలా చాటుమాటు వ్యవహారాలు లంకేలు లేవు. కమల, ఎందుకంత అదిరిపడతావు? మీ అదృష్టం కొద్దీ స్త్రీ ఇంటలేడు, కానీ ఉంటే నిన్ను ఈ సిమ్లా లోయలకు కానుకగా అర్పించుండేవాడు. పదవి వస్తే సాటి స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించుతానని కానీ, మరే ప్రయోజనకరమైన పనిని కానీ చేస్తానని కానీ చెప్పలేకపోతున్నావు. నిన్నేమనుకోను. అలాగే చేయొచ్చులే. పదవి రాని నిర్లక్ష్యంగా అనేసి చీర కుచ్చుళ్ళు తల సవరించుకోసాగింది నవనీతం. తిరస్కృతి వ్యక్తమైంది కమల నవ్వులో. అది నీ వంటి బేఫర్వా మనుషుల వల్ల, సంఘంపై పడితినే వారి వల్ల కాదు నవనీతం. తగుదునమ్మా అంటూ ఎన్నికలు నిలబడ్డావు, ఓట్లు అడుగుతున్నావు. ఇంతకు స్త్రీలకు ఈ ఓటు హక్కును ఎవరు లభింపజేశారో తెలుసా నీకు, నీ వారికి? నవనీతం తలగొక్కుంటూ అందరి ముఖాలు చూసింది. వారంతా ముఖముఖాలు చూసుకొని అధోవదనులయ్యారు. అసలు విషయం వదిలి ఈ పిడకల వేట ఏమిటి? మేము అడిగిన దానికి సమాధానం కావాలి, విసుగ్గా అన్నది నవనీతం. కమల జాలితో నవ్వింది. నీ పరిజ్ఞానం, నీ వంటి వారి పరిజ్ఞానం ఇంకా అలా పిడకలలోనే ఉండిపోయినందుకు, తన కృషి ఇంతగా విఫలమైనందుకు ఆ సరోజినీ నాయుడు గారి ఆత్మ ఎంత ఘోషిస్తుందోనని నా బాధ. ఇంతకు మీరు మా మాటలకు ఏమాత్రం విలువనివ్వనంటారా కమల గారు అని సూటిగా అడిగిన నవనీతం భర్తతో ఖండితంగా మాట్లాడింది కమల. బసవయ్య గారు, నా సమాధానం వినండి. తనపై తనకే హక్కు లేని స్త్రీకి ఓటు హక్కు వరగబెట్టిన వైభవం ఏమిటి? డబ్బు వెదజల్లి రాజకీయాలు ప్రవేశించారే కానీ ఇటువంటి విషయాలు చర్చించడం రాదు సరికదా. కనీసం అర్థం కూడా త్వరగా గ్రాహ్యం చేసుకొనగల శక్తి శ్రీమతి మరియు శ్రీ బసవయ్య గారులకు లేనందువల్ల ఇబ్బందిగా, కోపంగా చూశారు. కమల నిర్లక్ష్యంగా చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తాను పుట్టిన ఇంటినే పరాయిదిగా చూడబడి తన ఖర్చు పెట్టబడే ప్రతి పైసా 10 మంది ఏడ్చే స్థితిలో ఉన్న ఆడది, తన సోదరునితో సమంగా తన తల్లిదండ్రుల ఇంట ఉండగల హక్కు, ఆస్తి పంచుకునే హక్కు లేని ఆడది, తన సోదరునితో సమంగా చదువుకునే హక్కు లేని ఆడది, బలి పశువుల తల వంచి తాలి కట్టించుకుని దాసిగా బ్రతికే ఆడది, కర్మ కొద్దీ భర్తతో తగువ వస్తే తాను గర్భాన మోసి కన్నబిడ్డలపై కూడా హక్కు కోల్పోయే ఆడది, భర్తకు భర్త ఇంటి వారికి ఇష్టమైతే సంసారం చేసి, లేకుంటే బయట నెట్టబడే ఆడది, మగతోడు లేనిదే భద్రంగా బయట తిరగలేని ఆడది, తన ఇష్టానుసారం తన జీవితాన్ని మలుచుకోలేని ఆడది. ఈ ఓటు హక్కు వల్ల పొందిన లబ్ధి ఏమిటి చెప్పండి? స్త్రీకి నేను పైన ఉదాహరించిన ప్రతి విషయంలోనూ పురుషునితో సమాన ప్రతిపత్తి లభించిన నాడే నేను నా ఓటు హక్కును వినియోగించుకుంటాను. స్వాతంత్రం పొందిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చట్టం స్త్రీ విషయంలో చెప్పుకోదగినంతగా మారకపోవడం విచారకరం. మీరు వెళ్ళవచ్చు. ఎందుకంటే మీ వంటి వారు మీ డబ్బుతో, మీ అజ్ఞానంతో స్త్రీ స్థితిని మరింత దిగజార్చుతారు కానీ మేలు చేయరు. అందుకు నిదర్శనం అవమానకర పరిస్థితుల్లో నడుస్తున్న మీ అనాథ శరణాలయమే. అంతా తిలకించిన నీరజ ఆశ్చర్య విపారిత నయనాలలో పూజ్యభావం కురుస్తుండగా కమలను చూస్తూ పరిసరాలను మర్చిపోయింది. నవనీతం ప్రభృతులు నిష్క్రమించడం కూడా ఆమె ఎరుగదు.
నీరు నీరు కమల తట్టి పిలిచే వరకు నీరజ ఆ అతీత స్థితిలోనే ఉన్నది. వాళ్ళంతా వెళ్ళిపోయారా ఆంటీ? నువ్వు ఏమిటో విశేషాలు చెప్తానన్నావు? నీరజ అవాక్కుగా ఆరాధనగా చూడసాగింది కమలను. ఏమిటి నీరు? మీకు చెప్పేదానా ఆంటీ? నీరు గప్పిన నిప్పు వంటి మీ నుండి నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. మీతో గడిపిన ప్రతి క్షణం ఒక మహాగ్రంథం ఇచ్చినంత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంత పొగడ్త వద్దు కానీ సంగతి చెబుదు. ఇంతకుముందు మీ వద్దకు వచ్చిన స్త్రీలు, వారిని స్త్రీలని అనరాదు, స్త్రీరూప రాక్షసులు. అవును, ఇటువంటి వారిని చూసి చూసి నా భావాలు మార్పు నందాయి. స్త్రీజాతి ఉద్ధరణ అనేది అర్థంలేని పదంగా నాకు తోస్తున్నది. ఎందుకంటే చాలామంది స్త్రీలు స్త్రీత్వపు విలువలు సాటి స్త్రీలకు బుద్ధిపూర్వకంగా అన్యాయాలు చేస్తున్నారు, చీడ పురుగుల వలె ప్రవర్తిస్తున్నారు. అయితే సహాయము, ఉద్ధరణ అవసరమైన వారికి అవి అందించగలగాలి, అంతే. అందుకే కృషి చేయాలనుకుంటున్నాను. లక్ష్మికి మీరు అండగా నిలిచారు. ఆ అండ లేకుంటే ఆమె వీధుల పాలయ్యేది, చేరరాని తావులకు చేర్చపడేది, లేకుంటే ఆత్మహత్య చేసుకుని ఉండేది, హత్యకు కూడా గురై ఉండేది. పుట్టింట లేదా భర్త ఇంట మినహా విడిగా బ్రతకలేకున్న స్త్రీకి ఆ రెండు కరువైన నాడు నీడ, పోషణ లభించితే ఇన్ని దారుణాలు, ఆత్మహత్యలు వినరాకపోవచ్చు. నిజం. అందుకు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి కృషి చేయడం దేనికి? నీరజ తన మనస్సును మాటలలోనికి మలిచే లోపునే కమల అన్నది. నీ ఆశయం గొప్పదే, కానీ నీ అంతరంగంలో రేగిన అలజడి అతి ఉద్ధృతంగా ఉన్నది. ఆ ఉద్ధృతం తగ్గితే సరిగా ఆలోచించగలుగుతావు. నీ చుట్టూ ఉన్న దీనార్తులకు సాయం చేయక వదిలి ఎక్కడో ఉన్న వారి కోసం పరుగులు దేనికి? నాకిక్కడ శాంతి లేదు. మన మనసున లేని శాంతి ఏ ఆశ్రమంలోనూ సమాజంలోనూ లభించదు నీరజ. ఎవరికో సేవ చేయాలని, ఇంకెవరికో ఆదుకోవాలని అనుకుంటూ నిన్ను నీవే ఆపదలలో త్రోసుకోరాదు. ఆపద? అవును. అందమైన యువతి, అర్భకురాలైన యువతి ఒంటరిగా బ్రతకడం ఆపద కదా. మగతోడు లేని ఆ సాహసం నేల విడిచిన సాము వంటిది. తోడు, జంట అనేవి అర్ధరహిత పదాలనడానికి సాహసిస్తున్నానంటీ. సరోజక్క భర్త పోయారు. ఏది ఆమెకు తోడు? లక్ష్మికి పెద్దలు ఏర్పరిచిన జతగాడు జంట నుండి బలవంతంగా విడిచి పారిపోయాడు. దీనికేం చెబుతారు? ఎటు తిరిగి వారు ఆ ఒంటరితనాలే కదా ప్రాప్తమయ్యాయి. ఏ ఒక్కరి విషయమూ ప్రాతిపదికగా తీసుకొని సర్వ ప్రామాణికం చేయరాదు నీరజ. నా జీవితం మరి అందుకు భిన్నంగా ఉన్నది కదా. మీరు అదృష్టవంతులేమో. నువ్వు మాత్రం కాదని ఎవరన్నారు? నీలో లోపించిన శక్తి, పౌరుషాలు పురుషునికి ఉంటే అతడి ఎందులేని సేవ, లాలన, లాలిత్యాలు నీలో ఉన్నాయి. ఇద్దరు కలిస్తేనే పూర్ణత్వ సిద్ధి కలిసి మరిన్ని మంచి పనులు చేయగలరు. మంచి భాగస్వామిని ఎన్నుకున్నవారు స్త్రీలోలురని, దగాకోరులని తెలిస్తే? కమల మాట్లాడలేక నీరజను పరీక్షగా చూసింది. తర్వాత నెమ్మదిగా అన్నది. అందుకే అన్నాను, నీ మనసున అలజడి రేగిందని. ప్రస్తుతానికి ఈ విషయం చర్చ వాయిదా వేసి నాతో వస్తావా? స్టేషన్కు శ్రీ కోసం ఎవరో వస్తున్నారు, రిసీవ్ చేసుకొని తీసుకురావాలి. ఏం ఆయన లేరా ఊళ్ళో? ఊళ్ళోనే హాస్పిటల్ బెడ్పై ఉన్నాడు, బలమైన గాయాలతో. ఆ మాట నిజమేనా? అవును నీరు. ఎందుకో మరి నీతో చెప్పవద్దన్నాడు. ఇప్పుడు చెప్పక తప్పలేదు. దెబ్బలేమిటి? ఏం చెప్పాలి? మంచివాళ్ళు చెడ్డవాళ్లకు శత్రువులు. మన ఉదయం గుర్రపు స్వారీ నుండి శ్రీ తిరిగి వస్తుండగా లక్ష్మి భర్త 4 గుండాల చేత కొట్టించాడట. లక్ష్మికి మేము ఆశ్రయం ఇచ్చినందుకు నానా దుర్భాషలాడాడట. ఈ వివరాలు వెల్లడి అయితే లక్ష్మికి మనఃక్లేశం కలుగుతుందని గోప్యంగా ఉంచాను. మీరు ఎవరు 4 రోజులుగా ఇటు రాలేదు. ఒక్కతేను అవస్థ పడుతున్నాను. నీరజ మనసు విలువెల్లాడింది. అక్కడిక క్షణకాలం కూడా నిలవలేకుండా ఉన్నట్లు జలపూరితమైన ఆమె నేత్రాలు వ్యక్తీకరించుతున్నాయి. శ్రీనివాస్ వద్ద వాలాలని మనశ్శరీరాలు తహతహలాడుతున్నాయి. స్టేషన్కి మీరు వెళ్ళండి, నేను శ్రీనివాస్ గారిని చూడాలి. వివరాలు తెలుసుకుంటూనే క్షణం జాప్యం చేయక పరుగులాంటి నడకతో నిష్క్రమించింది నీరజ. శ్రీనివాస్ తలకు, కాలు, చేతులకు కట్లతో మంచంపై ఉండి కూడా తనను చూడవచ్చిన 2 పత్రికా విలేకరులతో ఓపికగా మాట్లాడుతున్నాడు. నీరజ లోనికి పోకుండా వరండాలోనే ఆగిపోయింది. కానీ లోపల జరుగుతున్న సంభాషణ అంతా ఆమెకు స్పష్టంగా వినవస్తుంది. మీరు ఇంతవరకు వివాహం ఎందుకు చేసుకోలేదు అని విలేకరి అడిగిన దానికి శ్రీనివాస్ సమాధానం ఘాటుగా వచ్చింది. చూడండి, వ్యక్తిగత విశేషాలపై ప్రశ్నలు మానమని మీకు మొదటే విన్నవించుకున్నాను. సాహితీకారులతో సాహితీ సంబంధమైన గోష్ఠి మాత్రమే బాగుంటుంది. కళాకారుడేమిటి, మరెవరేమిటి, ఏవో విశేషాలు ఉండవచ్చు. వాడు మామూలు మానవుడే కదా. అతడి వ్యక్తిగత విశేషాలు జనతకు అవసరమని నేననుకోను. సాహిత్యపరమైన ప్రశ్నలు మీరడిగితే నేను జవాబులు ఇయ్యగలను. సారీ. అయితే మీ పాఠకులందరూ అడుగుతున్న ప్రశ్న మరొకటి. విలేకరులుగాను పాఠకులుగాను మాకు కుతూహలం కూడా. అడగండి. మీ కలం పేరు కమల్ కదా, ఎందుకు మీకు పేరంటే అంత ఇష్టం? మీ నివాస గృహం పేరు నీల్ కమల్, అందులో ఏమైనా విశేషం ఉన్నదా? 2 క్షణాల నిశ్శబ్దం. ఉన్నది. మా అమ్మగారి నామధేయం నీలోఫర్, మరొక పేరు కమల. ఈ 2 పేర్ల కలయిక నీల్ కమల్.
అతి అద్భుత అధునాతన భావాలు కలిగి వాటిని ఆచరణలో చూపే ధైర్యశాలిని నా తల్లి. ఆ ఉత్తమురాలిని పుత్రునిగా నేను గర్వించని క్షణం లేదు. నా కలం పేరు కమల్. శ్రోత నీరజ తన ఖేదనంతనను విస్మరించింది. జననిపై అతని గల భక్తిభావం తెలిసిన మేను పులకితమైంది. మరి ఇంతటి ప్రేమమూర్తికి జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చాయా? ఇతడు నాకు చెప్పేవి సత్యాలా అసత్యాలా? ఇంత సౌమ్యంగా సరళంగా కనపట్టే ఇతడి మోసం దగాలకు స్థానం ఉంటుందా? ఇంటర్వ్యూ ముగించిన విలేకరులు నిష్క్రమించారు. కారిడార్లో నిలబడిన నీరజ నెమ్మదిగా లోనికి నడిచి వచ్చింది. అంతవరకు మాట్లాడి అలసిన శ్రీనివాస్ కన్నులు మూసుకొని ఉన్నాయి. అతడి నుదుటిపై పట్టి తలకు కట్లు, కుడిచేయి పూర్తి బ్యాండేజ్తో ఉన్నది. ఏదో బాధగా ఉన్నట్లు కన్నురెప్పలు భ్రుకుటి సృష్టీకరిస్తున్నాయి. అతడిపై తను కినుకునంతను విస్మరించి నీరజ నీరు నిండిన నేత్రాల్లో ద్వారంలోనే నిలిచిపోయింది. నర్స్, పానీ అంటూ కనులు తెరిచిన శ్రీనివాస్ నీరజను నమ్మలేనట్లుగా చూశాడు. మీరు అన్నారు అర్ధక్తులోనే ఆగిపోయాడు. నేనిస్తాను మంచినీళ్ళు. అమ్మను చెప్పవద్దన్నాను. ఏం, నేను రావడం అయిష్టమా అన్నది కూజాలో నీరు గ్లాసులో వంచుతూ. నీరసహాసం పరుచుకున్నది శ్రీనివాస్ వదనంపై. ఇవాళ నీతో మాట్లాడే ఓపిక లేదు నీరజ, చాలా అలసటగా ఉన్నది. ఇదిగో మంచినీరు. కుడి చేయి అసలు ఆధీనంలో లేదు. ఎడమ చేతితో అందుకొని ప్రయత్నించాడు. బాధతో మూలుగుతూ వెనక్కు వాలిన అతడిని చెంగున వచ్చి చేతిని ఆశ్రయిస్తూ తలగడను సరిచేసింది నీరజ. థ్యాంక్స్, నీరసహాసంతో అన్నాడు శ్రీనివాస్. అతడి స్థితిని చూసిన నీరజ ఆర్ధత పొంగి పొర్లగా తనకు అతడి గల అంతరాన్ని విస్మరించింది. అతడి పక్కనే ఆసీనురాలై నెమ్మదిగా అతడికి మంచినీరు త్రాగించసాగిన ఆమె మనసు అనేక ఆలోచనలతో సతమతమైంది. ఈ సేవ, ఈ లాలన, ఈ చనువు, చేరువ తనని కావాలనే ఆశ అడియాసేనా? ఇతడి నుండి తను దూరంగా వెళ్ళిపోగలదేమో కానీ తన మనసు మాత్రం ఇక్కడే ఇతడి చెంతనే స్థాపితమైపోతుంది. ఇదేనేమో ఆడమనసు బలహీనత. నీతి, న్యాయం, హక్కు అంటూ ఎన్నైనా వాదించగలదు కానీ ఒకసారి ముడిపడిన మనసును పురుషుడు తెంపి పారవేసినంత తేలికగా తెంచలేదు. అతడి వలె సులభంగా హద్దులను మీరలేదు. మరులు రేపిన మనిషిని మగవారు మరిచినట్లు మరవకపోగా అహర్నిశలు జీవితాంతం మదనపడుతూనే ఉంటుంది. మదన, మరులు, మమత, మాతృత్వం ఈ అన్నిటి సమగ్ర స్వరూపమే మగువ. యుగాలు గడిచిన, తరాలు గడిచిన మారనిది ఈ మగువ అంతరం. ఇంకా వివాహం కానిదే, సంసారం చేయనిదే, తను ఇంతగా అతడి కోసం బాధపడుతున్నదే. మరి వివాహిత స్త్రీ అయితే ఎంత బాధపడుతుంది? అవును, అదే మమతానురాగమే కుటుంబ వ్యవస్థ నిలిచి ఉండటానికి కారణమైన అదృశ్య బంధం. ఈ నీరసాన్ని జయించి మగువ మనోదారుఢ్యతను సంతరించుకోనిదే ఏ చట్టమూ ఆమెకు సహాయపడజాలదనడం అతిశయోక్తి కాదు. మౌనంగా ఉన్న ఆమె చెక్కిళ్లపై హిమనదాలు ప్రవహిస్తున్నాయి. నీరజ, ఏమిటా దుఃఖం? నా దెబ్బల గురించేనా? ఆలోచన నుండి తేరుకున్న నీరజ సిగ్గులుతూ అతడి చెంత నుండి లేచి దూరంగా వెళ్ళి టేబుల్ సర్దుతున్న మిషలో అటు తిరిగి నిలిచింది. ఆశ్చర్యంగా ఉందే, నా గురించి నీవు బాధపడ్డం నేను ఆశించలేదు సుమా. ఏమిటో ఇంత దయ కలిగింది. శ్రీనివాస్ మాటలకు అలరి ఆనందించిపోయిన మనసు అంతలోనే తిరిగి గడ్డకట్టుకుపోయింది. ఆ సర్దుతున్న బల్లపై ఉన్న తంతి వార్తను చూసి. సరళ ఆ రోజు వస్తున్నట్లుగా తెలుపుతున్న టెలిగ్రామ్ అది. కళ్ళు తిరిగి కింద పడకుండా ఆ మేజాను గట్టిగా పట్టుకున్నది. 4-5 నిమిషాల అనంతరం స్పృహ తెలిసిన నీరజ తనను కింద పడకుండా పట్టుకుని ఉంచినది శ్రీనివాస్ అని తెలిసి గాభరాగా చూసింది. ఏమిటలా అయిపోయావు? ఒక్కసారి అలా కుర్చీలో కూర్చో. యాంత్రికంగా కూర్చున్నది. కుంటుతూ అతి కష్టం మీద తన శయ్యను చేరిన శ్రీనివాస్ కట్లు కదలటం వల్ల కలిగిన బాధను పళ్ళ బిగున అణుచుకుంటూ మాట్లాడసాగాడు. అతి దర్పంగా కనపడి నువ్వు అతి నీరసురాలైపోతావు. ఒక్కసారి ఈ మాత్రం దెబ్బలకి ఇంతగా మనసు బాధ పెట్టుకుంటున్నావు కదా. తుపాకీ గుండ్లకెదురుగా నిలిచి పోరాడే మన యుద్ధ వీరుల సంగతి ఆలోచించు. మరి వారి తల్లులు, భార్యలు ఎంతటి దృఢచిత్తులు కానిదే వారిని రణరంగానికి పంపుతారు. అధో వదనురాలైన నీరజ బదులు పలకలేదు. మాట్లాడు నీరజ. మీరు అనుకున్నట్లు కొందరే కాదు, మన స్త్రీలు అందరూ చాలా గట్టి మనసు గలవాళ్లే. రాతికి నాతికి తేడా లేదు. అందుకే హాలాహలాన్ని మింగి కూడా నిర్మలంగా మాట్లాడుతూ నవ్వగలుగుతారు. నీ కోపం ఎందుకో నాకు తెలుసు కానీ కొంచెం ఆ రేడియో ఆన్ చేయి, వార్తలు వచ్చే టైం అయింది. మౌనంగా ట్రాన్సిస్టర్ తెచ్చి శ్రీనివాస్ చెయ్యపై ఉంచింది. అరే, ఇదేమిటి విషాద వాయిద్యం? ఎవరైనా గొప్పవారికి ఏమీ కాలేదు కదా? ఆత్రంగా అన్ని స్టేషన్లు తిప్పాడు శ్రీనివాస్. వార్తలు వినవస్తున్నాయి. తన సురక్షా సైనికుల తుపాకీ గుండ్లకు బలి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ మనకిక లేరు. భగవాన్, ఏమిటిది? ఇద్దరే నమ్మలేనట్లుగా శిలామూర్తులే అయ్యారు. రేడియో న్యూస్ రీడర్ దుఃఖ పరితప్త స్వరంతో శ్రీమతి ఇందిరా జీవిత విశేషాలను వినిపించుతున్నాడు. కుమిలి ఏడవసాగింది నీరజ. మతాలు ఒకటైనా భిన్నమైన, సిద్ధాంతాలు ఆకర్షించినా వికర్షించినా, అభిప్రాయాలు కలిసినా కలియకున్నా ప్రతి వ్యక్తిచే ఘనంగా తలపోయబడే మహా వ్యక్తి, ప్రతి స్త్రీచే వందనీయంగా ఆరాధింపబడే గొప్ప స్త్రీ,
ప్రతి ఒక్కరూ గొప్ప అండగా బలంగా భావించే మహా వ్యక్తిత్వం. మరి లేదు, శ్రీనివాస్ చెక్కిళ్లపై హిమనద లాగడం లేదు. ఎంత దురదృష్టవంతుణ్ణి. ఆఖరు దర్శనపు అదృష్టం కూడా లేదు. చాలా సమయం గడిచింది. గుమ్మం వద్ద అలికిడికి ఇద్దరు అటు చూశారు. కమల, ఇంకెవరో వచ్చారు. కమల దుఃఖించడం లేదు, కాదు, దుఃఖాన్ని అదిమి పట్టింది. విన్నామా అమ్మ, ఇందిరాగాంధీ గారే. మా చిన్నతనంలో మహాత్మా గాంధీ గురించి మేము ఇలాగే రోధించాం. మరలా ఇప్పుడు ఆఘాతం. మాటలు చర్చలు సాగుతున్నాయి. ఎవరు గమనించకుండా లేచి నీరజ బాత్రూంలో శుభ్రంగా ముఖం కడుక్కుని వచ్చింది. అప్పుడు ఆమె గమనించింది, కమల వెంట వచ్చిన వారు కరుణ తండ్రి వామనమూర్తి, కరుణ అక్క సరళ. సరళ అంటే ఈ సరళ. చాటుగా ఉండిపోయింది. ఏమిటబ్బాయి నువ్వు మాటి మాటికి ఉత్తరాలు రాస్తున్నావు? కానీ విషయం ఒక్కటే. అసలు విషయం తేల్చవు. తాడో పేడో తేల్చుకుందామని వస్తే నీ స్నేహితుడు ఢిల్లీలో స్టేషన్ కూడా రాలేదు చూడు. మరి వామనరావు చాలా చికాకును ప్రదర్శిస్తూ మాట్లాడాడు. అతడు డాక్టర్. ఏం పని ఉన్నదో ఏమోనని ఎందుకు ఆలోచించరు మీరు? పెద్దవారు. మీరే శాంతంగా ఆలోచించకపోతే పిల్లల్లో శాంతం ఎక్కడంటావు? అంతేనా? నా కూతురికి నేను ఇచ్చిన కట్నం ఎన్ని లక్షలో తెలుసుగా నీకు? లెక్క పెట్టుకోవడం వచ్చా అతడు అసలుకి? నా కూతురికి నాకు ఎవరిని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ ఆగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా అణుచుకున్నట్లు బిగిసిన అతడి వదనమే చెబుతుంది. వామనమూర్తితో మాట్లాడడం అనవసరమన్నట్లుగా సరళ వైపు తిరిగాడు. సరళ, ఒకరి జీవితం అన్యాయమైపోవడం చూడలేని స్వభావం నాది. అందుకే మీ విషయంలో కలుగజేసుకున్నాను. కానీ ఇందులో నాకు మరే స్వార్థమూ లేదని నీకు తెలుసు. అటు శ్రీనివాసరావు నాకు స్నేహితుడు. ఇక నువ్వు నాకు తెలిసిన వ్యక్తివే. మీ దంపతులిద్దరికీ హితేషిని నేను. అవునంటావా? అయితే పొడిపొడిగా అడిగింది సరళ. గడిచిన క్షణం రాదు. నీకు తెలుసు, డబ్బుతో జీవన మధురిమ కొనజాలవని. విద్యావతివైన నీకు తెలుసు. నీ భర్త విదేశాలు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఎందుకు నువ్వు అతడితో వెళ్ళవు? చివాన తల ఎత్తిన సరళ చూపులు, కంఠం చాలా వాడిగా ఉన్నాయి. ఎందుకు వెళ్ళను? తీసుకెళ్ళమను. అతడికే శక్తి ఉంటే నా డబ్బుతో నన్ను తీసుకెళ్లడం, తను వెళ్ళడం కూడా ఒక్క గొప్పేనా? నా కట్నం డబ్బు ఖర్చు పెట్టను. అతడి శక్తి సామర్థ్యాలను ఇప్పుడు వివాహానంతరం బేరీజు వేస్తున్నావా? ముందు తెలీదా? శ్రీనివాస్, నాకు ఈ అడ్డవాదనలు అనవసరం. నా డబ్బు బ్యాంకులో ఉంటుంది. అంతా అతడికి ఇచ్చేది లేదు. జీవితానికి, మనిషి మనస్తత్వానికి భరోసా ఏమిటి? పోనీ నాకు తనకు సరిపడే తీస్తే పర్వాలేదు. తన తల్లిని మా వెంట ఎందుకు తీసుకుపోవాలి? అది నా డబ్బు ఖర్చులో. ఆ తల్లికి ఇతడొక్కడే కుమారుడని నీకు తెలుసు. మీరిద్దరు వెళ్ళిపోతే ఆ వృద్ధురాలికి ఇక్కడ దిక్కెవరు? ఆమె కుమారుడే నీ వాడినప్పుడు నీవు ఆమె ఖర్చు గురించి సంకోచిస్తున్నావా? అదంతా నాకు అనవసరం. ఆ వృద్ధురాలికి దిక్కుగా సేవ చేసుకుంటూ కూర్చోగా నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? వామనమూర్తి కూతురి మాటలను సమర్థించాడు. బాగా చెప్పావమ్మాయి. ఆ ముసలిదెందుకు వీళ్ళ మధ్యన? అది ఉన్న ఇంటికి మా అమ్మాయి రాదు. పరువు తక్కువ కూడా. అది అత్తగారని చెప్పుకుంటే ఆ వాలకము అదీను. ఛీ! పళ్ళ రసం తీస్తున్న కమల అన్నది. మరీ అంటారేమిటన్నగారు? ఆమె వారిద్దరికి తోడు పెద్ద దిక్కు కాదా? వాలకం ఎలా ఉన్నా అతడికి కన్న తల్లి. ప్రాణాలన్నీ ఆ ఒక్క బిడ్డ పైననే. విరగబడి నవ్వాడు వామనమూర్తి. అత్త తోడ ఎక్కడైనా విన్నామా? ఆరళ్ళు పెట్టి వాళ్ళ సంసారానికి అడ్డుగా నిలవకపోతే తోడైనంత ఫలం. శ్రీనివాస్ కరుకుగా అన్నాడు. అదేవిధంగా మీ కోడలు మీ గురించి ఆలోచిస్తే మీరు ఆమోదిస్తారా? నిష్కారణంగా అత్తను ద్వేషిస్తే అది మీకే సిగ్గు కాదా? నాతో ఆ ముసల్దానికి పోలికేమిటి? బీదది. నేనిచ్చిన కట్నంతో కొడుకు చదువు కోసం అయిన అప్పులు తీర్చుకున్న గతిమాలినది. కమల చేతిలో పని ఆపి సరళకు దగ్గరగా వచ్చింది. సరళ, నువ్వు నీ వైద్య విద్యతో ఎందరికో సేవ చేయాలనుకుంటున్నావు. నీ భర్తను కన్న తల్లిని, నీ సాటి స్త్రీని ఒక్కరిని నీ ఇంట ఉండనీయలేవా? ఆలోచించు. నీకు బిడ్డలు పుడతారు. నీవు వారికి నీ ఒడిలో లాలించి పెంచి వారిపై పెద్ద ఆశలు పెట్టుకుంటావు. నీ తల్లిదండ్రులు నిన్ను అలాగే పెంచి ఉంటారు. నీ భర్తను కూడా అతని తల్లి అలాగే పెంచి ఉంటుంది. పేదరికంతో తాను తినక ఈ బిడ్డను పెద్దవాణ్ణి చేసి నీకిచ్చింది. ఫలితం ఆమెకు ఒంటరిపాటు వేదననా? నీవు విద్యావతివి. వివేకంగా ఆలోచించమ్మా. ఇటువంటి విషయాలే స్త్రీలను పురుషుల దృష్టిలో చులకన కావించేవి. వామనమూర్తి కస్సున లేచాడు. లేవవే సరళ, ఈ మాటలు విని విని మత్తులు పోతాయి మనకి. పద, కోటీశ్వరుడి కూతురివి, నీకేం లోటు? పద నాన్న, విడాకులు ఏర్పాటు చూడు. నా ప్రాణం హాయిగా ఉంటుంది. సరళ కూడా భ్రుకుటి ముడితో అన్నది, పోవడానికి ఉద్యుక్తురాలవుతూ. మా డబ్బు మాకు అనా పైసలతో ఒప్పజెప్పమనవయ్యా మీ స్నేహితుడిని. లేకుంటే కోర్టు ద్వారా రాబట్టుకోవాల్సి వస్తుంది. తన తల్లి వెంట ఉంటే మాత్రం మా అమ్మాయి అతడితో విదేశాలకు కాదు సరికదా, స్వదేశంలో కూడా అతడి దగ్గరికి రాదు. ఎక్కడో ఏ పల్లెటూరి కొంపలోనో పడుండమను కృష్ణారామ అనుకుంటూ. ఆ ముసలిదాన్ని, ఆ ముసలిదే కావాలో నా అంత గొప్పవాడి కూతురే కావాలో తేల్చుకోమను. శ్రీనివాస్ వదనం క్రోధారుణిమతో ఉన్న స్వరం సాధారణ శాంతితోనే పలికింది. మీ ఇష్టం, మీ అమ్మాయి కాపురం. అతడి కాపురం అతడి ఇష్టం. నా ప్రయత్నాలు ఇక ముగిశాయి. నేను ఇక మీకు కానీ నా స్నేహితుడు శ్రీనివాసుకు కానీ చెప్పేదేమీ మిగలలేదు.
ఇందిర వంటి మహాత్ములు దేశ కోసం బలైపోతుంటే మనం ఇంత చిన్న విషయాలకు కూడా స్వార్థంతో కొట్టుకుపోతున్నాం. మంచిది హేళనగా అన్నాడు వామనమూర్తి. అది సరుకు చేయలేదు శ్రీనివాస్ సరళతో అన్నాడు. సరళ, ఆ రోజు ఆఖరిసారిగా మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాగైనా మీ దంపతులను నా వెంట ఇక్కడ తీసుకొచ్చి సమన్వయపరచాలని ప్రయత్నించాను, కానీ మీరు అంగీకరించలేదు. ఆ రోజు మీ టికెట్స్ క్యాన్సిల్ చేసి డబ్బు తెమ్మని నువ్వు ఇచ్చిన టికెట్లు చాలా ఉపకారం చేశాయి. కృతజ్ఞతలు. ఎందుకు? ఆ డబ్బు నాకు అప్పుడే ఎంవో చేసావుగా. అవును, ఇప్పుడు చెప్తున్నాను. ఆ టికెట్స్ నేను క్యాన్సిల్ చేయలేదు, వాడుకున్నాను. ఎందుకు? నాకు కావలసిన వారికి నాకు అవి ఎంతో మేలు చేశాయి. ఈలోగా గదినంతను ఒకసారి డేగచూపు చూసిన వామనమూర్తి కనులు ఆ చివర గుమ్మం వద్ద నిలిచి ఉన్న నీరజపై నిలిచిపోయాయి. ఆ అమ్మాయి మా ఊరిదేగా, రామానందం కూతురు కదూ? కళ్ళు చికిలించుతూ అడిగిన వామనమూర్తి అంతలో హేళనగా చూస్తూ అపహ్యాకరంగా మాట్లాడాడు. ఓహో, ఇంత నీతులు చెప్పే నువ్వు ఇంత గొప్పవాడన్నమాట. ఇంకేం? సరళ శ్రీనివాస్ను నీరజను మార్చి చూసింది. ఇప్పుడు అర్థమైంది నాన్న, ఆ టికెట్స్ ఎవరికి ఉపయోగపడ్డాయో. ఈ నీరజ ఆ రోజు మన ఇంటికి వస్తే మీరు గడ్డి పెట్టి పంపారు కదా. షటప్. తన గాయాల బాధలను కూడా విస్మరించి లేచాడు శ్రీనివాస్. వామనమూర్తి గారు, మీ పెద్దరికం మీరు నిలబెట్టుకోండి. ఏమిటి గొప్ప పెద్ద మనిషిలా మాట్లాడుతున్నావు అంటున్న వామనమూర్తిని జుగుప్సతో చూశాడు శ్రీనివాస్. నీరజ చరాచర వారి వద్దకొచ్చింది. సరళ, పచ్చకామల సామెత రుజువు చేయకు. రేపు ప్రపంచం నిన్నేమంటుందో తెలుసా? భర్తతో వెళ్ళనందుకు అసహ్యమైన కారణాలు వెతికి రంగులు వేస్తుంది. నేను మాత్రం అంతటి నీచానికి దిగజారను. మీకు తెలియవలసింది ఏమిటంటే, త్వరలో నాకు శ్రీనివాసరావు గారికి వివాహం జరగనున్నది, అంతే. ఓహోహో, ముందు పారిపోవడం, తర్వాత కాపురం, ఇప్పుడు నామకార్థ వివాహమునా? సరళ, సిగ్గులేదు నీకు ఇలా మాట్లాడేందుకు? సరళ పేరున్న ఆ టికెట్ ఆయన వద్ద ఎందుకున్నదో, నీ వివాహ పద్యం వ్యూహం ఏమిటో, నీ విరస స్వభావం ఎంతటిదో ఇప్పుడు మీరే తెలియజెప్పక నేను గ్రహించాను. కానీ ఇంతకాలం నేను ఎంత అడిగినా ఆయన నాకు చెప్పలేదు. ఈ కారణంగా మా నడుమ ఎన్నో కలహాలు విభేదాలు వచ్చాయి. అయినా ఆయన పెదవి విప్పి చెప్పలేదు. అంతటి సంస్కారవంతుని సమక్షంలో మీకు నిలబడే తాహతు కూడా లేదు. వెళ్ళండి. భర్త తల్లిని, సాటి స్త్రీని అకారణంగా ద్వేషిస్తూ కాపురం కూడా వదులుకుంటున్న నీలాంటి ఆడదాన్ని ఏమనాలి? ఇంతటి జానవు ఆ మాత్రం ఉపన్యాసం ఇవ్వవు మరి? మీ నాన్నకు చెప్తాముండు అన్నాడు వామనరావు హేళనగా. వామనమూర్తి గారు, కమల గర్జన అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. మీరు వచ్చిన పని ముగిసింది కనుక ఇక వెళ్ళండి, లేకుంటే బయటకు నెట్టించవలసి వస్తుంది. గొనుగుతూ తిడుతూ నిష్క్రమించారు సరళ ఆమె తండ్రి. వారి నిష్క్రమణాంతరం నీరజ శ్రీనివాసులు ఎవరికి వారే ఒకరినొకరు చూసుకోలేనంతగా సిగ్గుపడుతుండడం గమనించింది కమల. నీరు? కమల సంబోధన విని ఆమె భయంగా అటు చూడలేక చూసింది. కమల తానే ఆమె చెంతకొచ్చింది. ఏమిటి విన్నాను నీరు నేను? ఏమన్నావు నువ్వు సరళతో? ఆంటీ. మాటలకు దుఃఖం అడ్డుపడగా కమల చేతులలో ముఖం దాచుకున్నది నీరజ. కమల ముఖం ఆనందంతో విప్పారింది. శ్రీ, నువ్వు కూడా నాకు చెప్పకపోతివి అన్నది నిష్ఠూరంగా కుమారునిని. నాకు మాత్రం తెలిస్తే కదా, జరిగిందంతా ఇప్పుడు నువ్వే విన్నావు కదమ్మా. మా నడుమ సరళ ఒక గ్రహంలా దాపురించింది ఇంతకాలంగా అన్నాడు నీరజను క్రీగంట చూస్తూ. కమల తేలికగా నిట్టూర్చింది. ఆమె వదనంలో ఆనందం నాట్యమాడుతుంది. నాకు పెద్ద సమస్య ఈనాడు తొలగిపోయింది. ఇంత బుద్ధిమంతురాలు కోడలైతే ఇక నాకు కావాల్సినది ఏమున్నది అన్నది నీరజను అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు తనివి తీరా చూస్తూ. అంత పొగడకమ్మా, ఎంత పెంకెదో నీకేం తెలుసు అంటున్న శ్రీనివాస్ను మందలించింది కమల. నువ్వేం తక్కువ కానీ, ఈ విషయం మీ నాన్నగారికి చెప్పాలి. మిఠాయిలు అవి తయారు చేసుకోవాలి. శ్యామలను సరోజను కలిసి మాట్లాడాలి. మరి నేను వెళ్తున్నాను. ఆంటీ, నేను మనఃపూర్వకంగా నవ్వింది కమల. నువ్వు ఇక్కడే శ్రీని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి భోజనం పంపించుతాను. భోజనం వద్దు, మిఠాయిలు వద్దు. ఇది మన ప్రియతమ నాయకురాల్ని కోల్పోయిన రోజు, దౌర్భాగ్యపు రోజు. అవును, నేను వెళ్తున్నాను. కమల కనుమరుగైన పిమ్మట తలుపులు మూసి తిరిగిన నీరజ తననే తదేకంగా చూస్తున్న శ్రీనివాసును గమనించి కలవరపాటుతో కనులు వాల్చింది. అతడి కనులు తననే కొంటెగా పరిశీలించుతుండగా మెల్లగా నడిచి వచ్చిన నీరజ కొద్ది క్షణాలు అతడినే ఆరాధనగా చూస్తుండిపోయింది. క్షమించండి, నేను చిత్రహింసను అనుభవించడమే కాక మిమ్మల్ని మానసికంగా చాలా బాధించాను అన్నది అతడి చెంతకు చేరుతూ. గంభీరంగా నవ్వాడు శ్రీనివాస్. కారణం కొంత నేనే కదా. ఎందుకలా నాకు అనుమానం కలిగించారు? నువ్వే అనుమానించావు. అయితే అది సరళ వ్యక్తిగత విషయం కదా. నేను బహిరంగం చేయడం ఏం మర్యాద? మీ సంస్కారం అతి ఉన్నతం, అది నా అదృష్టం. సరళ ఎవరో తెలిసినాడు నువ్వు నవ్వుకుంటావని నేను చెప్పలేదు. ఇంతకు ఆ రోజు మీరు స్టేషన్కు నేను వస్తానని ఎలా తెలుసుకున్నారు? చెప్తాను కానీ ఇలారా. ఈ చేతికి కట్టు ఉంది, మరి ప్రస్తుతానికి ఒక చేయి మాత్రమే నిన్ను ఆహ్వానిస్తుంది. చట్, మరీ కొంటితనం. చెప్పండి. ఇటురా. వచ్చాను. అది బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు విను.
నువ్వు కరుణ ఇంటికి, అదే వామనరావు ఇంటికి వచ్చిన నాడు ఉదయం నుండి ఆ ఇంట గొడవగానే ఉన్నది. సరళ, కరుణ ఇద్దరి భర్తలు ఇంటనే ఉన్నారు. సరళ భర్త శ్రీనివాసరావు నేను బెంగళూరులో మంచి స్నేహితులం. తర్వాత చదువులు వ్యాపకాలు వేరైనా ఉత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. తదుపరి సిమ్లా వచ్చిన తర్వాత ఒకసారి సరళతో పరిచయం చిత్రంగా జరిగింది. ఎలా? నీకు అసూయ అవసరం లేదనుకో, అలా మాట్లాడితే నేను అసలు వినను. చివాన లేచి దూరంగా జరిగిపోయిన ఆమెకు సాధ్యం కాలేదు అతడి బలిష్ట హస్తం నుంచి తప్పించుకోవడం. శ్రీనివాస్ కొంటెగా నవ్వాడు. విని తీరాలి నువ్వు. సిమ్లా ఎక్స్కర్షన్ వచ్చిన సరళ, ఆమె స్నేహితులు ఆ సమయంలో మంచు విపరీతంగా కురిసి వాహనాలు రాకపోకలు ఆగిపోవడంతో హోటల్లో వారం రోజులు ఎక్కువ ఉండవలసి వచ్చింది. అయితే అంచనా ప్రకారం తెచ్చుకున్న డబ్బు హోటల్ బిల్లుకు చాలదు. అదీ కాక వారిలో కొందరు జ్వరం పడ్డారు. కంగారులో ఉండగా ఇక్కడ తెలుగువారు ఉన్నారు అంటూ మా గురించి ఆ హోటల్ ఉద్యోగి ఒకరు చెప్పడంతో మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత వారికి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాట్లు చేశాం. ఆ విధంగా వధూవరులిద్దరితోనూ స్నేహం ఉండడం వల్ల నేను మీ ఊరికి ఆ పెళ్లికి రావడం జరిగింది. ఆ స్నేహం వల్లనే విచ్ఛిన్నమైపోతున్న వాళ్ళ బంధాన్ని సరిచేయడానికి ప్రయత్నించాను. ఆ రోజు గుర్తు తెచ్చుకో. మరోగలనా? అదే మీ రంగమ్మ ఏడుస్తూ గొడవ చేస్తుంది, 2000తో భర్త పరారైనాడని. సరిగా ఆ సమయంలో నేను వచ్చాను, హోటల్లో ఉన్న శ్రీనివాసరావుతో, అదే సరళ భర్తతో. హోటల్లోనా? అవును. వాళ్ళ పోట్లాటలు అంతవరకు వెళ్ళాయి. తనను అవమానించి అత్తవారింట ఉండనని అతడు హోటల్కి వెళ్ళాడు. సరే, రంగి ఏడుపు తర్వాత జరిగిన ప్రహసనం అంతా గమనించాను. నువ్వు రిక్షాలో బయలుదేరగానే నేను ట్యాక్సీలో పోయి హోటల్ నుండి నా సామాను తీసుకొని త్వరగా స్టేషన్కి చేరాను. నువ్వు ఎంత కంగారులో ఉన్నావంటే నీ ఎదుట నుండి నడిచి కంపార్ట్మెంట్లో ప్రవేశించి నన్ను గమనించనే లేకపోయావు. అవును. అబ్బా, ఎంత గాబరా పెట్టిన విషమస్థితి అది. పగవారికి కూడా వద్దు అంత శిక్ష. మేను జలధరింపగా ఆనాటి తలంపుతో అతడి వక్షస్థలంపై వాలింది కన్నీటితో. ఆ చేదు తలుపులన్నీ ఇక వద్దు నీరు. ఈ క్షణం కోసం ఇద్దరం ఎంత ఆరాటపడ్డాం, మానసికంగా ఎంత మదనపడ్డాం. ఆమె కన్నీరు అతడి గుండెలపై జాలువారుతుంది. ఇంకా ఎందుకు ఈ దుఃఖం? మా డాడీ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. అందుకు. ఎక్కడా? ఏదో హోటల్లో. ఉండని, నీకే. మన వివాహానికి ఎన్నో అడ్డంకులు ఏర్పడవచ్చు, దుర్భాషలు వినిపించవచ్చు. అప్పుడు మీరు నన్ను వదులుకోను. ఇంకా ఏమడుగుతావు అడుగు అంటున్న అతడి చేయి ఆమె చుట్టూ బలంగా బిగిసింది. నీరు, మీ ఆడవారి ముందు జయించవలసింది ఈ ఏడుపును. నేనుండగా నువ్వు ఇంకా ఆయనకు జడవడం దేనికి? తల ముంగురను సవరిస్తూ అతడి చేయి తనకెంతో శక్తిని, రక్షణను ఇస్తున్నట్లు అనుభూతి కలిగింది నీరజకు. నేను ఏడుస్తున్నది ఆయనకు భయపడి కాదు, ఆయన వచ్చిన కారణానికి అన్నది లేచి కూర్చొని కన్నులు తుడుచుకుంటూ. ఏమిటది? మేమిక్కడికి రాగానే అత్తయ్య 2 ఉత్తరాలు రాసింది. జవాబు లేదు, రాను లేదు. ఇన్ని నెలలు గడిచినా మా చింతలేని ఆయనకు ఇటీవల నేను నా డబ్బు నాకు పంపమని వ్రాస్తే కోపం వచ్చి నన్ను తిట్టడానికి, శపించడానికి వచ్చారు. ఆయనకు వంత పలకడానికి ఆయన కొత్త భార్య కూడా వచ్చింది. వారితో ఘర్షణానంతరమే నేను ఇటు వచ్చాను. కూతుర్ని వదులుకోగల మనిషి డబ్బు వదులుకోలేకపోయారు. అలాగా? అత్తయ్య లాలన మినహా నేను ఏ ప్రేమను ఎరుగని అభాగ్యురాలను శ్రీనివాస్. మీరు అని మరలా దుఃఖం పెళ్ళుబికింది నీరజకు. శ్రీనివాస్ మౌనంగా ఆమెను దరి తీసుకున్నాడు. ఆ మౌనంలోనే అనేక సందేశాలు వినవచ్చాయి నీరజకు. అమాయకురాలా, ఇక నేను నీ భర్తను. తల్లి, తండ్రి, భర్త, గురువు, సోదరుడు అందరి ప్రేమానురాగాలను ఇక నీవు నీ భర్త రూపంలో చవిచూడగలవు. నిశ్చింతగా ఉండు. మన సహజీవనం ఆదర్శప్రాయంగా, 10గురు మెచ్చేదిగా ఉంటుంది. నీరజకు వివాహం నిశ్చయం కావడం ఆనందదాయకమే అయినా తండ్రి రామానందరావు దానిని ఎలా స్వీకరిస్తాడోననేది అందరి ఆందోళన. అనుకున్నదంతా అయింది. అతడు ఆకాశానికి ఎగిరి కదం తొక్కాడు. నానా దుర్భాషలు వినిపించాడు. కులము మతము లేని వితంతువు కుమారుడు తన అల్లుడు కాలేడు అని నిరసించాడు, తీర్మానించాడు. అన్నకు భయపడే చెల్లెలు శ్యామల పెదవి కదపలేదు. మామపై సదభిప్రాయం లేని సరోజ మౌనం దాల్చింది. తండ్రిపై తరగని అసహ్యం కల నీరజ నిర్లిప్తంగా ఊరుకున్నది. నేను మైనర్ని కాను, నా ఇష్టం అని మాత్రం చెప్పింది. స్నేహితుడిగా ఇంటికి వచ్చి ఇంటి వాసాలు లెక్క పెట్టావు అనే నిందని విని కూడా శ్రీనివాస్ నిర్మలంగా, గంభీరంగా నవ్వి ఊరుకున్నాడు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు నీవు నన్ను, నా కూతురిని, నా ఇంటి పరువును నాశనం చేస్తున్నావు. నా కూతురికి ఏదో మత్తు చెల్లి, ఇదసలు నువ్వు శ్యామల కలిసిన పన్నిన పన్నాగం అనే దూషణను విని కూడా కమల ఖాతరు చేయలేదు. ఈ అవకాశాన్ని శకుంతల బాగా వినియోగించుకున్నది. హోటల్ రూమ్లో అతడి బాగా నూరిపోసింది. మీ మాట వినని దానికి మీ చేతులతో పెళ్లి చేయవద్దు. ఆస్తినంతను మిమ్మల్ని నమ్ముకున్న నాకే రాయడం న్యాయం. అప్పుడు ఆ పెళ్లి ఎలా జరుగుతుందో మనము చూద్దాం. అందరూ లక్షలు కట్నాలు కోరుతుంటే ఎర్రని ఏగాని అయినా లేని దీన్ని చేసుకుంటాడనుకోవడం కల్లా. అప్పుడు మీ కూతురు మనదారికే వస్తుంది అనే శకుంతల హితబోధ రామానందానికి బాగా తలకెక్కింది. అప్పటికప్పుడు తన యావదాస్తిని శకుంతలకు సర్వ హక్కులతో రాసిచ్చేశాడు. ఆ సాయంత్రం భార్యాభర్తలిరువురు కొండలపైకి వ్యాహ్యాలికి వెళ్ళినప్పుడు రామానందం కాలు పట్టుతప్పి లోయలో పడిపాడని అందరూ నమ్మారు.
అయితే వారం రోజుల అనంతరం హాస్పిటల్లో కళ్ళు తెరిచిన అతడు క్రౌర్యంగా వెతికాడు శకుంతల కోసం. ఆమె ఎదుట ఉంటే గాని అతడి చూపులకే భస్మమయ్యేది. కానీ అతి తెలివిగల ఆమె అతడికి స్పృహ వస్తుండగానే నేర్పుగా అక్కడి నుంచి నిష్క్రమించింది. ఆ ఊరి నుండే పారిపోయింది. ఆ హీనురాలి మాయలో పడి మిమ్మల్ని ఎంత క్షోభ పెట్టానమ్మా, మీరు నన్ను క్షమిస్తారా అన్నాడు రామానందం. అది తెలివి ఉన్న మాటో ఏమైనా సంధి ప్రేలాపనో అర్థం కాలేదు ఎవ్వరికీ. అది రాక్షసే, నన్ను హతమార్చాలని వెనక నుండి తోసేసింది. దాని ప్రాణాలతో వదలను. పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. చాలే అన్నయ్య, ఇంతకాలం జరిగిన అపఖ్యాతి పనులు కొన్ని అయితే మళ్ళీ ఏదో కొత్త నగుబాట నలుగురిలో. నీరజ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అయినా నువ్వు కొన్ని హద్దులు పాటించాలి. పోయినదెల్లా పోయింది, అంతా చేజిక్కించుకొని ఇక మనకు ఆరళ్ళు దేనికి? అవును, అది ఆరితేరినది అన్నిట. ఈసరికి అంత జాగ్రత్త పడి ఉంటుంది. ఇక దాని గోలమాని పిల్ల పెళ్లి సంగతి ఆలోచిద్దాం విసుగ్గా అంది శ్యామల. రామానందం స్త్రీలాగా రోధించాడు. ఎలా చేయాలి ఇప్పుడు నేను కూతురి పెళ్ళి? నేను నిర్ధనుణ్ణి, అల్లుడి కాలు కడిగి కన్యాదానం చేయడానికి అయోగ్యుడిని. రామానందం ఏడుపు నిజమేనని, సంధించడం కాదని, నటన అంతమాత్రం కాదని గ్రహించిన శ్రీనివాస్ వచ్చి రామానందం చెంత కూర్చున్నాడు. బాబు, దయుంచి మా హిందూమత ప్రకారమై ఏర్పాటు చే వివాహాన్ని. నాకు ఒక్క పిల్ల, కళ్ళారా చూసుకుంటాను. శ్రీనివాస్ సమాధానమియ్యక నీరజ వైపు చూశాడు. ఆమె వచ్చింది తండ్రి చెంతకు. రామానందం శోకతప్త స్వరంతో అన్నాడు, నీరు ఏనాడు నిన్ను ప్రేమగా పెంచుకోలేదు కదా. నేను దౌర్భాగ్యుడిని, వివాహ సమయంలో నీ భర్తకు ఏమీ ఇయ్యలేని దరిద్రుడిని. డాడీ, మీరు ఈ ధోరణిని వదలండి. మీలో వచ్చిన ఈ మార్పే మాకు చాలు. మీరేమీ ఇయ్యవద్దు, ఆశీర్వదించండి చాలు. నువ్వు ఇలా గనక ఏమంటావులే తల్లి, కనీసం అతని కాళ్ళు కడిగి కన్యాదానమైన చేయలేని కుంటివాడినయ్యాను. డాడీ, ఆ కష్టం మీకొద్దు. మీరు విమర్శించకుండా ఒక విషయం వినండి. చెప్పమ్మా. నేను పాత పద్ధతిలో వివాహం చేసుకోను. అమ్మాయి పెళ్లి చేయాలంటే అల్లుడి కాళ్ళు కడిగి తల్లిదండ్రులను కించపడడం నేను సహించను. ఎవరి నుండి దానాలు ధర్మాలు స్వీకరించే దుర్దశ అలవాటు నాకు లేవండి అన్నాడు శ్రీనివాస్. మరి ఎలా? విస్మయంగా అడిగాడు రామానందం. మేము స్వయంగా నిర్ణయించుకుని జీవిత భాగస్వాములం అవుతున్నాం. సంసారంలోని బాధ్యతలు కష్టసుఖాలు సరి సమానంగా పంచుకుంటాం, అనుభవిస్తాం. ఇదిగో మీ అందరి సమక్షంలోనే మేము దంపతులుగా నిర్ణయం తీసుకుంటున్నాం. అంతే, ఏ తతంగాలు వద్దు అని. శ్రీనివాస్ కమల అందించిన పూలమాలను నీరజ గళాన అలంకరించాడు. శ్యామల ఇచ్చిన పూలదండను నీరజ శ్రీనివాస్ మెడలో వేసింది. సరోజ ఇద్దరినీ మనస్ఫూర్తిగా అభినందించింది. కమల అన్నది, పిల్లల మాటలు సమంజసమే అన్నగారు. సంసార రథాన్ని లాగేందుకు మనసుల కలయిక ప్రధానం కానీ ఈ ఆర్భాటాలు స్త్రీని కించపరిచే అనవసర తంతులు కాదు. నేడు మనతో ప్రారంభమైన ఈ అభ్యుదయ పదం రేపు 10 మందికి అనుసరణీయమవుతుంది. ఆ తర్వాత మామూలు పరిపాటిగా మారుతుంది. తల వంచి తాళి కట్టించుకోవడం, కన్యాదానం వంటి తతంతులు క్రమంగా సమసిపోయేట్టు ఈ నూతన దంపతులు అభ్యుదయ మార్గంలో కృషి చేస్తారని, తాము చేయాలనుకున్న సంఘసేవను మరువరని ఆశిస్తున్నాను. మరువమాంటి, మీ అడుగు జాడలలో నడుస్తాం. మంచిని ఆదర్శాన్ని ఏనాడు విడవం. ఇందుకు ఎప్పుడు మీ ఆశీర్వాదం ఉండాలి. శ్యామల నీరజను అక్కున చేర్చుకున్నది. మీ అమ్మ ఆత్మ సంతోషిస్తుంది నీరు. తనని గౌరవించి సుఖపెట్టే భర్తని మించిన పెన్నిది లేదని ఆమె తరచూ అనేది. నీరజ జలపూర్ణ నేత్రాలతో అన్నది, అత్తయ్య, కన్న తల్లివే అయి కాపాడావు ఇంతవరకు నన్ను. నీ వంటి ఉత్తమురాలే నాకు మరో అత్తగా లభించిన కమలగారు. నా విన్నపం మీరిద్దరూ మన్నించాలి. నన్ను ప్రాణంగా చూసుకున్న సరోజకు కూడా నా కోరికను మన్నించాలి. సందేహం ఎందుకు? చెప్పు ఏమిటో. మనమిద్దరం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి. ఒకే కుటుంబంగా కలిసి మంచి పనులు చేద్దాం. అవును, నా కోడలి మాటలను నేను బలపరుచుతున్నాను. అందరం ఇక్కడే కలిసిమెలిసి బ్రతుకుదాం. మరికొందరికి బ్రతుకు మార్గం చూపుదాం అన్నది కమల మనస్ఫూర్తిగా. మీ మధ్యన మేమెందుకు? సరోజ శ్యామలలు ఒకేసారి మొగమాటంగా అన్నారు. ఎందుకా? నేను చెప్తాను. ఆనాడు ఇల్లు వదిలి నడి రోడ్డుపై నిలబడిన మన స్థితిని ఒక్కసారి మననం చేసుకో అత్తయ్య. రామానందం వదనం సిగ్గుతో వాలింది. నీరజ తన మాటలను పొడిగించింది. మనం ఒకరికొకరం అండగా నిలిచాం. కలిసి గుంభనంగా బ్రతికాం. మన అదృష్టం కొలది శ్రీనివాసరావు గారు అడుగడుగున చేయూతనిచ్చారు. ఇలా ఆదుకునేవారు అర్ధబలము అంగబలము లేని అభాగ్యురాండ్రు అనేక అవస్థలకు, అవమానాలకు, ఆపదలకు గురి అవుతున్నారు. అటువంటి వారిని మనశక్తి మేరకు ఆదుకొని వారు స్వయంగా తమంత తాము బ్రతికే మార్గాన్ని ఎన్నుకునే అవకాశం కల్పించుతాం. స్వయం ఉపాధి లభించే వరకు వారికి భద్రతను, భుక్తిని ఇచ్చే మన ఆశ్రమం మా అమ్మ పేరిట సుభద్ర ఆశ్రమంగా కలకాలం నిలవాలి. ఇందుకు మా అత్తగారి అనుమతిని కోరుతున్నాను. నీరజను కన్నులతోనే అభినందించింది కమల. మంచి పనులకు అనుమతి అడగడం అవసరం లేదమ్మా. నా సహకారం ఎప్పుడూ ఉంటుంది నీకు అన్నది హృదయపూర్వకంగా. నేను సహకరిస్తాను నీరు. నన్ను ఒక రాక్షసునిగా చూడక ఇక మీదట అన్నాడు రామానందం పశ్చాత్తప్త స్వరంతో. థ్యాంక్స్ డాడీ. ఏకాంతంలో శ్రీనివాస్ నీరజను కొంటెగా అడిగాడు. నీ అనుమానాలతో నిత్యం నన్ను సాధించుతూ స్త్రీల హక్కుల పట్టికను వల్లించుతూ ఉంటావనుకుంటానిక.
నీరజ ఈ సవాలును చిరునవ్వుతోనే స్వీకరించి జవాబిచ్చింది. మీ సాహచర్యంలో విజ్ఞానాన్ని పెంచుకున్న నాకు మీతో పోట్లాడవలసిన అగత్యం ఎప్పుడూ కలగదని నేను నిస్సంశయంగా నమ్ముతున్నాను. పదుగురి మంచి కోసం పాటుపడే మీరు పత్నికి కలలో కూడా అన్యాయం చేయరు. చదువు ఆలోచన నేర్పారే కానీ నేటి స్త్రీలు చాలామంది స్వతంత్రంగా అడుగులు వేయలేక ఒకరు పరిచిన బాటపైననే గుడ్డి నమ్మకంతో నడుస్తున్నారు. అదే స్త్రీ అభ్యుదయం సంధియుగ మలుపులోనే ఆగిపోవడానికి కారణం. ఆ ఆగిన మజిలీ నుండి స్త్రీలు తామే పురోగమించే నడక ప్రారంభించాలి. కానీ పురుషులను నిందించి ఆరోపణలు చేయడం అవివేకం. అంతేకాక బలవంతులైన పురుషుల సహకారం అవసరమని కూడా గుర్తించాలి. ఆ గుర్తింపు నీలో కలగాలనే కొన్ని సందర్భాలలో నీతో కఠినంగా మాట్లాడవలసిన అగత్యం కలిగింది నీరు. అందుకే నాకేమీ కోపం లేదు. మీ వలనే ప్రతి పురుషుడు తన స్త్రీకి మార్గదర్శకుడైన నాడు. నీ వలే ప్రతి స్త్రీ తన పురుషుని అహంకారాన్ని ప్రేమతో జోకొట్టి లాలలతో జయించిన నాడు మన సంఘం స్వర్గధామంగా మారుతుంది. నిజం నీరు. పురుషుడు స్త్రీకి శత్రువు కాదు, తండ్రి, సహోదరుడు, స్నేహితుడు, పతి, పుత్రుడు. స్త్రీ పురుషునికి శత్రువు కాదు, బానిస కాదు, తల్లి, సహోదరి, పత్ని, పుత్రిక. ఇందులో ఎవరికెవరు పరాయివారు? స్త్రీ పురుషుడు కలిసి బ్రతికినితేనే కానీ జీవితమే లేదు. మరి ఆ జీవితాన్ని తద్వారా సంఘాన్ని ప్రేమభరితం చేయగల బాధ్యత స్త్రీదేనని నేనంటాను. ఎందుకంటే ప్రతి పాపకు ప్రథమ పాఠశాల తన తల్లి ఒడి, ప్రథమ గురువు నిజజనని. అందుకే ప్రతి స్త్రీ తనను తాను సంస్కరించుకొని స్వయం సిద్ధ కావాలి. తన ఒడిలో నుండి ఈ ప్రపంచంలో అడుగుపెట్టే తన కుమారునికి పసితనం నుండే స్త్రీని గౌరవించడం నేర్పాలి. తన కుమార్తెకు ఆత్మ గౌరవాన్ని, నిజశక్తిని గుర్తించగల దారుఢ్యాన్ని, అవకాశాన్ని ప్రసాదించాలి. ఇదే మనం ప్రబోధించవలసిన యథార్థం. ఆ కృషి మనం కలిసి చేయగలగాలి. కథ సమాప్తం. స్వయం సిద్ధ చాలా మంచి నవల. మంచి కథ చదివి వినిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రిని పరిచయం చేయలేకపోయానే అనే బాధ అయితే ఉంది. ఎందుకంటే కౌసల్యాదేవి గారి గురించి సామాజిక మాధ్యమాలలో నాకు ఎలాంటి సమాచారం దొరకలేదు. నా విన్నపం ఏంటంటే మనలో ఎవరికైనా, మన స్టోరీ వరల్డ్ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అప్పటి రచయితల గురించి ఏమైనా సమాచారం తెలిసి ఉంటే నాకు దయచేసి farah.shk2u@gmail.comకి మెయిల్ చేయగలరు. నేను మెయిల్ ఐడి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరుస్తాను. ఒక సినిమాలో నటించిన నాయకుల గురించి సామాజిక మాధ్యమాల్లో ఎంతో వివరాలు మనకు తెలుస్తుంటాయి. కానీ ఇన్ని మంచి రచనలు మనకు అందించిన రచయితల గురించి ఎందుకు లేవా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. స్టోరీ వరల్డ్లో మన రచయితల అందరి గురించి పొందుపరచాలని నా కోరిక. దానికి మీ అందరి సహకారం నాకు కావాలి. పెద్దవారు ఎవరైనా అప్పటి వివరాలు తెలిసిన వారు ఏమైనా ఉంటే నాకు తప్పనిసరిగా మెయిల్ చేయగలరు. థ్యాంక్ యూ. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.